ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైలింగ్ ఫామ్. కానీ ITR 1లో వచ్చేసి సమ్ సెట్ ఆఫ్ పీపుల్ మట్టుమే ITR 1ని యూజ్ చేయవచ్చు. కానీ ITR 2 వచ్చేసి సెకండ్ సెట్ ఆఫ్ పీపుల్. సో బ్రాడ్ కేటగిరీ. సో ఏంటంటే ITR Form 2 ఈజ్ ఫర్ ఇండివిజువల్స్ అండ్ HUF అంటే హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ రిసీవింగ్ ఇన్కమ్ అదర్ దాన్ ఇన్కమ్ ఫ్రమ్ ప్రాఫిట్ అండ్ గెయిన్స్ ఫ్రమ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. సో ఏంటంటే సో మనం దీని ముందు వీడియోలో ITR 1 చూసినప్పుడు అక్కడ ఏంటంటే ఒక శాలరీడ్ ఎంప్లాయీ, ఆ శాలరీడ్ ఎంప్లాయీ వచ్చేసి ఒక ఓన్ ప్రాపర్టీ పెట్టుకున్నాడు, అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ లైక్ FD ఇన్కమ్ అమౌంట్ వస్తుంది. కానీ ITR 2 ఎవరు యూజ్ చేయొచ్చు అంటే ప్రాఫిట్ అండ్ గెయిన్స్ ఫ్రమ్ బిజినెస్ ఆ ప్రొఫెషన్ లేకుండా బిజినెస్ ఆ ప్రొఫెషన్ చేయకుండా ఉండే వాళ్ళందరినీ ITR 2కి ఎలిజిబుల్, ప్రొవైడెడ్ ఈ కండిషన్స్ అన్నీ సాటిస్ఫై అవ్వాలి. బిజినెస్ అండ్ ప్రొఫెషన్ చేయకూడదు, బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ చేయకుండా ఈ థింగ్స్ అంతా ఉంటే ITR 2కి ఎలిజిబుల్ అవుతారు. సో ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ ఆర్ పెన్షన్, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. సో ITR 1లో హౌస్ ప్రాపర్టీ ఒకే ఒక హౌస్ ప్రాపర్టీగా ఉండొచ్చు, కానీ ITR 2లో ఎన్ నెంబర్ ఆఫ్ ఇన్కమ్ క్యాన్ బి ఫ్రమ్ మోర్ దెన్ వన్ హౌస్ ప్రాపర్టీ. సపోజ్ మీకు వచ్చేసి మల్టిపుల్ హౌసెస్ ఉంటే మీరు వచ్చేసి ఈ ITR 2కి ఎలిజిబుల్గా అవుతారు. ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్ ఆర్ లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ ప్రాపర్టీ బోత్ షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్. సో క్యాపిటల్ గెయిన్ అంటే ఏంటి, క్యాపిటల్ అసెట్ అంటే ఏంటి, నేను డీటెయిల్గా దానికి ఒక వీడియోస్ ఇస్తుంటాను, ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ ఇస్తుంటాను. ఆ సిరీస్ ఆఫ్ వీడియోస్ లింక్ వచ్చేసి ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. సో ప్లీజ్ వాచ్ దోస్ వీడియోస్ ఆల్సో. నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్, ఎగ్జాంపుల్ ఇంక్లూడింగ్ విన్నింగ్ ఫ్రమ్ లాటరీ, బెట్స్ ఆన్ రేస్ హార్సెస్ అండ్ అదర్ లీగల్ మీన్స్ ఆఫ్ గ్యాంబ్లింగ్. సో ఎగ్జాంపుల్ వచ్చేసి FD ఇంట్రెస్ట్ వస్తుంది, అది కూడా అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమే. అంతే వచ్చేసి మీకు వచ్చేసి ఒక డ్రీమ్ 11 ఆడుతున్నాడు, డ్రీమ్ 11లో మీకు సమ్ అమౌంట్ వచ్చింది, అది కూడా అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ఫారిన్ అసెట్ ఆర్ ఫారిన్ ఇన్కమ్ అండ్ అగ్రికల్చర్ ఇన్కమ్ మోర్ దెన్ 5,000 rupees. రెసిడెంట్ ఆర్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అండ్ నాన్ రెసిడెంట్. సో ఈ క్రైటీరియాలో ఉన్న పీపుల్ కన్నీమే అందరికీ ITR 2 వచ్చేసి సాటిస్ఫై అవుతుంది. సో మెయిన్గా ఏంటంటే మనం ఈ వీడియోలో ఫోకస్ చేసేది వచ్చేసి క్యాపిటల్ గెయిన్స్ బోత్ షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్. క్యాపిటల్ గెయిన్స్ అంటే ఏంటంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నాడు, లేకపోతే ఒక జ్యువెలరీ కొని ఉన్నాడు, లేకపోతే ల్యాండ్ పైకి ఇన్వెస్ట్ చేసి ల్యాండ్ అమ్మున్నాడు. సో దాంట్లో వచ్చే ప్రాఫిట్ని లాస్ని ఎలాగ మనం వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ ఫామ్లో ఫిల్ చేయాలని మనం డీటెయిల్డ్గా చూడబోతున్నాం. సో ఈ ITR 2కి మనం ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేయాలి. అది ఎలా చేయాలంటే ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్ ఉపయోగించి ఆఫ్లైన్ యూటిలిటీస్ ఉంటుంది, ఆఫ్లైన్ యూటిలిటీస్ క్లిక్ చేసినాకో మనకేం వస్తుందంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ప్రిపరేషన్ యూటిలిటీస్ వస్తుంది. సో మన అసెస్మెంట్ ఇయర్ని సెలెక్ట్ చేయాలి. సో 2018-19 అసెస్మెంట్ ఇయర్ సెలెక్ట్ చేస్తే మనం చూపించే ఇన్కమ్ వచ్చేసి ఫినాన్షియల్ ఇయర్ 2017-18. సో 1 year ప్రీవియస్ ఇయర్ ఆఫ్ ది అసెస్మెంట్ ఇయర్కి మనం వచ్చేసి ITR ఫైల్ చేయబోతున్నాం. సో ITR 2 ఏం చెప్పుంటారు డిస్క్రిప్షన్, ఫర్ ఇండివిజువల్స్ అండ్ HUF హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ నాట్ హ్యావింగ్ ఇన్కమ్ ఫ్రమ్ ప్రాఫిట్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. సో బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ చేయని వాళ్ళకి ఈ ITR 2 షూట్ అవుద్ది. సో ITR 1లోనే షూట్ అయిపోతే మీరు ITR 1 ఎత్తుకోవాలా, లేదు మాకు వచ్చేసి సమ్ క్యాపిటల్ గెయిన్స్ ఉంది, లేకపోతే క్యాపిటల్ లాసెస్ ఉంది అనుకుంటే, లేకపోతే మోర్ దెన్ 1 house ప్రాపర్టీ మాకు ఉందనుకుంటే ITR 2 బెస్ట్. సో ఇక్కడ వచ్చి ఎక్సెల్ యూటిలిటీ ఉంటుంది, జావా యూటిలిటీ ఉంటుంది. నేను వచ్చేసి జావా యూటిలిటీని డౌన్లోడ్ చేసి ఆల్రెడీ నేను వచ్చేసి ఓపెన్ చేసి పెట్టున్నా. ఇదిదా ఆ జావా యూటిలిటీ. సో మన ఈ డీటెయిల్గా ఈ జావా యూటిలిటీలో ఎలా ఫైల్ చేయాలి, డేటాని ఫిల్ చేయాలి మనం డీటెయిల్గా చూడబోతున్నాం. సో ఇప్పుడు ఏం చూసామంటే ఎవరంతా ఎలిజిబుల్ చూసాం, హూ ఈస్ ఎలిజిబుల్ టు ఫైల్ ITR 2. ఇప్పుడు ఏం చూడకపోతే ఎవరు ఎలిజిబుల్ కాదు. సో ఇదిగా మనకు తెలియాలా ఎందుకు ఎలిజిబుల్, మనం ఎందుకు ఎలిజిబుల్ కాదని. సో ఎవరంతా ఎలిజిబుల్ కాదంటే ఎనీ ఇండివిజువల్ ఆ HUF హ్యావింగ్ ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. ఇందాక చెప్పినలాగే సో బిజినెస్ అండ్ ప్రొఫెషన్ మూలంగా వచ్చే ఇన్కమ్ వచ్చేసి మీకు ఉంటే మీరు వచ్చేసి ITR 2కి ఎలిజిబుల్ కాదు. అండ్ ది ఇండివిజువల్స్ హు ఆర్ ఎలిజిబుల్ టు ఫిల్ అవుట్ ది ITR 1 ఫామ్. సో మీరు వచ్చేసి ITR 1కే ఎలిజిబుల్ అంటే ITR 2ని మీరు టచ్ చేయాలని అవసరం లేదు.
ITR 2 ఎప్పుడు ఎత్తుకుంటా అంటే ITR 1 వచ్చేసి నాకు సాటిస్ఫై అవ్వలేదు, నేను ఎలిజిబుల్ కాదు అంటే ITR 2ని చెక్ చేయొచ్చు. ITR 2 మీ కండిషన్స్ అన్నీ సాటిస్ఫై అయిపోతే ITR 2ని మీరు ప్రిఫర్ చేయొచ్చు. సో ఇదిதான் వచ్చేసి 2 కండిషన్స్ హూ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫైలింగ్ ITR 2 ఫామ్. అంతే మనం ఏం చూస్తాం అంటే నెక్స్ట్ ఏం చూడబోతుంటే స్ట్రక్చర్ చూడబోతున్నాం. ITR 2 ఫామ్లో ఉన్న స్ట్రక్చర్ని చూడబోతున్నాం. అంటే హోమ్ పేజ్ ITR 2 ఫామ్లో ఉన్న హోమ్ పేజ్లో ఏం థింగ్స్ ఉన్నాయో చూడబోతున్నాం. సో ఆ హోమ్ పేజ్ మనం క్లిక్ చేస్తేనే ఎక్కువ షెడ్యూల్స్ని చూపిస్తారు. షెడ్యూల్ నేమ్, షెడ్యూల్ డిస్క్రిప్షన్, షెడ్యూల్ సెలెక్షన్. ఇది ఏం చెప్పని వస్తుందంటే ఇప్పుడు మీరు వచ్చేసి ఒక్కొక్క షెడ్యూల్ని మీరు చదవాలా, చదివేసిన వాట్ల మీ ఇన్కమ్ వచ్చేసి ఆ షెడ్యూల్కి సాటిస్ఫై అవుద్దా, మీ యూస్ కేస్ ఆ షెడ్యూల్కి సాటిస్ఫై అవుద్దా, అవుతే ఎస్ అన్నీ డిఫాల్ట్గా ఎస్ ఉంటుంది. సపోజ్ మీ యూస్ కేస్ వచ్చేసి ఈ షెడ్యూల్కి సాటిస్ఫై అవ్వాలా లేకపోతే ఆ షెడ్యూల్కి సెట్ అవ్వలేదంటే నోన్ పెట్టచ్చు. సపోజ్ మనం నో పెడితే ఏమవుతుందంటే ఇక్కడ డిస్ప్లే అయ్యే షెడ్యూల్స్లో అది కనబడుతుంది. ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు షెడ్యూల్ ఐటీ ఉంది, ఇప్పుడు ఐటీని ఎస్ పెట్టినా, ఇప్పుడు నో చేసానుకో ఇక్కడ ఐటీ షెడ్యూల్ వచ్చేసి పోయేస్తుంది. మళ్ళీ నేను వచ్చేసి ఎస్ ఇస్తే మళ్ళీ ఆ షెడ్యూల్ ఐటీ వచ్చేసి మళ్ళీ ప్రాంప్ట్ అవుతుంది. సో ఇది ఇంపార్టెంట్ అయిన థింగ్. ఎందుకు తీవ్రమైన ట్యాబ్లు అంటే మనం ఓపెన్ చేయాలి. మనకి ఫస్ట్ హోమ్ పేజ్ చూసుకునేసి మన యూస్ కేస్ దేనికంటే సెట్ అవుద్దో దానికి అన్ని ఎస్ని పెట్టుకుంటాం, లేకపోతే నోను మార్చుకుంటాం. సో ఫస్ట్ వచ్చేసి పార్ట్ ఏ జనరల్ డీటెయిల్స్ ఆఫ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఫిల్లింగ్ స్టేటస్, ఇది వచ్చేసి డిఫాల్ట్గా ఎస్ ఉంటుంది. అండ్ దెన్ పార్ట్ బి వచ్చేసి కంప్యూటేషన్ ఆఫ్ టోటల్ ఇన్కమ్, ఎస్ ఉంటుంది. కంప్యూటేషన్ ఆఫ్ ట్యాక్స్ లయబిలిటీ ఆన్ టోటల్ ఇన్కమ్, ఈ ఫస్ట్ 3 సీరియల్ నెంబర్ ఎప్పుడూ ఎస్ ఉంటుంది, మనం వచ్చేసి ఎడిటబుల్ కాదు. నెక్స్ట్ వచ్చేసి షెడ్యూల్ ఐటీ, డీటెయిల్స్ ఆఫ్ అడ్వాన్స్ ట్యాక్స్ అండ్ సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ పేమెంట్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. సో ఇది వచ్చేసి అందరికీ ఎస్గా ఉంటే బెటర్గా ఉంటుంది. ఎందుకంటే ఇఫ్ సపోజ్ మీకు మీ ఇన్కమ్లో సమ్ ట్యాక్స్ వచ్చేసి మీ డ్యూలో ఉంది, సమ్ పే చేయాలంటే మీరు వచ్చేసి సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్లో వచ్చేసి మీరు ఫైల్ చేసేలాగా వస్తుంది. సో ఇది ఎస్ ఉంటే బెటర్. అండ్ దెన్ TDS, డీటెయిల్స్ ఆఫ్ ట్యాక్స్ రిలేటెడ్ సోర్స్ ఆన్ ఇన్కమ్. ఈ షెడ్యూల్ ఏంటంటే ఇప్పుడు వచ్చేసి మీరు వచ్చేసి ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నారు, ఆ కంపెనీ వచ్చేసి మీకు బదులు వాళ్ళు వచ్చేసి ఎవ్రీ మంత్ వచ్చేసి మీ ఇన్కమ్లో సమ్ ఇన్కమ్ వచ్చేసి పట్టుకునేసి ట్యాక్స్ గవర్నమెంట్కి పే చేస్తుంది. అవన్నీ మీరు వచ్చేసి మన TDSలో మనం క్లెయిమ్ చేసుకోవాలా. సో ఈ షెడ్యూల్ TDS కదా అందరికీ ఎస్ పెట్టుంటే బెటర్గా ఉంటుంది. అండ్ దెన్ షెడ్యూల్ TCS, డీటెయిల్స్ ఆఫ్ ట్యాక్స్ కలెక్టెడ్ అట్ షోర్స్. సో ఇది వచ్చేసి డిపెండ్స్, మీ యూస్ కేస్కి కరెక్ట్గా ఉంటే ఎస్ పెట్టుకుంది, లేకపోతే నో పెట్టుకోవచ్చు. అండ్ డీటెయిల్స్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ, ఇది ఎప్పుడూ ఎస్ ఉంటే బెటర్. ఎందుకంటే మీరు ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నారు, ఆ కంపెనీలో వచ్చే ఇన్కమ్ ఆ శాలరీని ఈ షెడ్యూల్ ఎస్లో మీరు చూపించాలా. అండ్ దెన్ డీటెయిల్స్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. ఇఫ్ సపోజ్ చేసి మీకు వచ్చేసి ఒక ఓన్ హౌస్ ఉంది, ఆ హౌస్ని మీరు రెసిడెన్షియల్ పర్పస్గా యూజ్ చేసినా లేకపోతే లెట్ అవుట్ చేసిన, రెంట్కి ఇచ్చినా మీరు వచ్చేసి ఆ వచ్చే ఇన్కమ్ ఆ వచ్చే లాస్ని మీరు వచ్చేసి ఈ షెడ్యూల్ HPలో మీరు చూపించాలా. సో ఇప్పుడు మీకు వచ్చేసి హౌస్ ప్రాపర్టీ ఉంటే ఎస్ పెట్టుకోండి, హౌస్ ప్రాపర్టీ లేకపోతే నో పెట్టుకోండి. క్యాపిటల్ గెయిన్స్. సో క్యాపిటల్ గెయిన్స్ అంటే ఏంటంటే మీరు వచ్చేసి ఒక క్యాపిటల్ అసెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ వచ్చేసి స్టాక్, లేకపోతే వచ్చేసి ల్యాండ్, లేకపోతే వచ్చేసి ఒక బిల్డింగ్, లేకపోతే ఒక అపార్ట్మెంట్, లేకపోతే ఒక గోల్డ్, జ్యువెలరీ, అమర్ థింగ్స్లో మీరు ఇన్వెస్ట్ చేసినారు. దాంట్లో వచ్చే గెయిన్స్ అనేవి వచ్చేసి షెడ్యూల్ CGలో మీరు చూపించాలా. అవి వచ్చే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఉండొచ్చు, లేకపోతే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఉండొచ్చు. ఏది ఉన్నా కూడా ఈ షెడ్యూల్ CGలో చూపించాలా. మీకు వచ్చేసి ఆ అమర్ థింగ్స్ ఉంటే ఎస్ ఉండండి పెట్టుకోండి, లేకపోతే నో పెట్టుకోవచ్చు. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. సో ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అంటే ఇఫ్ సపోజ్ మీరు వచ్చేసి ఒక FDలో ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఆ FDలో వచ్చే ఇంట్రెస్ట్ని మనం వచ్చేసి ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో చూపించాలా. అదేలా వచ్చేసి లాటరీలో మీకు సమ్ అమౌంట్ వచ్చింది, అది కూడా వచ్చేసి మీరు ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో చూపించాలా. సో దానికి ఎస్ పెట్టుకోవాలా. ఈ రెండుమే అన్ఎడిటబుల్. సో మీరు ఎడిట్ చేయలేదు. ఏంటంటే డీటెయిల్స్ ఆఫ్ ఇన్కమ్ ఆఫ్టర్ సెట్ ఆఫ్ కరెంట్ ఇయర్ లాసెస్. అండ్ దెన్ సెకండ్ వచ్చి డీటెయిల్స్ ఆఫ్ ఇన్కమ్ ఆఫ్టర్ సెట్ ఆఫ్ బ్రాట్ ఫార్వర్డ్ లాసెస్ ఆఫ్ LES. ఇవి వచ్చేసి మనం డీటెయిల్గా మనం ఫామ్ ఫిల్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్తే మీకు కరెక్ట్గా గెట్ చేసుకోలేదు, దానివల్ల నేను వచ్చేసి ఫామ్ ఫైల్ చేసేటప్పుడు నేను మీకు డీటెయిల్ చెప్తాను.
సో డీటెయిల్స్ ఆఫ్ లాసెస్ టు బి క్యారీడ్ ఫార్వర్డ్ టు ది ఫ్యూచర్ ఇయర్స్. ఇది కూడా వచ్చేసి మనకి కరెక్ట్గా అప్లికబుల్గా ఉంటుంటే ఎప్పుడంటే మనకు వచ్చేసి ఎక్కువ లాస్ వచ్చింది, మన ఇన్కమ్ కూడా లాస్ ఎక్కువ ఉంటే ఆ లాస్ని మనం నెక్స్ట్ ఇయర్స్కి క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. సో అమ్మడి కేసు మీకు ఉంటే ఎస్ పెట్టుకుంటే ఇప్పుడు నోట్ ఉంది. డిడక్షన్స్ అండర్ చాప్టర్ 6E. ఇది ఏంటంటే మీరు వచ్చేసి ఇప్పుడు 80C, 80CCలో ఇన్వెస్ట్ చేస్తున్నారు సేవింగ్స్ స్కీమ్స్. సో ఆ సేవింగ్స్ స్కీమ్స్ డీటెయిల్గా నేను వీడియో ఎత్తుంటా, ఆ వీడియో లింక్ వచ్చేసి వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. సో మీరు ఆ మారి థింగ్స్లో మీరు ఏమైనా పెట్టుంటే మీరు ఎస్ పెట్టుకోవచ్చు, లేకపోతే నోని మార్చుకోవచ్చు. డీటెయిల్స్ ఆఫ్ డొనేషన్స్ ఎంటైటిల్ ఫర్ డిడక్షన్ అండర్ సెక్షన్ 80C. సో డొనేషన్ ఏంటంటే మీరు సపోజ్ వచ్చేసి గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్కి డొనేషన్ చేస్తున్నారంటే దర్ ఆర్ సమ్ సర్టైన్ ఆర్గనైజేషన్స్, ఆ ఆర్గనైజేషన్ మీరు డొనేట్ చేస్తే మీ డొనేట్ చేసే అమౌంట్ అన్నీ మీరు వచ్చేసి ట్యాక్సబుల్గా మీ ట్యాక్స్కి పే చేయబడాలి. సో దానికి సమ్ సర్టైన్ కండిషన్స్ ఉంటుంది. దానికోసం సపోజ్ మీరు దానికి వీడియో కావాలంటే ఆ వీడియో నేను తనిగా అడుగుతాను. And then income from specific persons includable in case of income of the assessee. మరి వచ్చేసి ఎక్కువ ఉంటుంది. సో మీరు ఏం చేయాలంటే ఒక్కొక్క ఫామ్ని ఒక్కొక్క సీరియల్ నెంబర్లో ఉన్న డీటెయిల్స్ అన్నీ చదివేసి మీ యూస్ కేస్ మీకు సెట్ అవుద్దా లేదా, సో సెట్ అవుద్దా ఎస్, లేకపోతే నో. ITR2 ఫామ్ని ఫైల్ చేయబోతున్నాం. సో మనం ఒక యూస్ కేస్ ఎత్తుకుంటాం. సో యూస్ కేస్ ఎత్తుకునేసి దాన్ని యూజ్ చేసి మనం ఫైల్ చేస్తే బెటర్గా అండర్స్టాండ్ అవుతుంది. సో నేను ఏం ఎత్తపోతుంటే ఒక యూస్ కేస్కి ఒక పర్సన్ ఉన్నారు, ఆ పర్సన్కి వచ్చేసి ఇన్కమ్ వచ్చేసి శాలరీ మూలంగా వస్తున్నాడు. సో ఆ పర్సన్ వచ్చేసి ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నాడు, ఆ కంపెనీలో సమ్ అమౌంట్ ఆఫ్ శాలరీని ఆ పర్సన్కి ఇస్తున్నాడు. సెకండ్ ఏంటంటే ఆ పర్సన్ వచ్చేసి ఒక హౌస్ ప్రాపర్టీ పెట్టుకున్నాడు, ఆ హౌస్ ప్రాపర్టీ మూలంగా ఆ హౌస్ ప్రాపర్టీని రెంట్కి ఇచ్చున్నాడు. ఆ రెంట్ మూలంగా వచ్చే ఇన్కమ్ని మనం చూపిపోతున్నాం. నెక్స్ట్ యూస్ కేస్ ఏంటంటే నెక్స్ట్ కండిషన్ ఏంటంటే ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్. సో ఆ పర్సన్ వచ్చేసి ఆ పర్సన్ నేమ్ వచ్చేసి రామ్ పెట్టుకుంటాం. ఆ రామ్ వచ్చేసి FD ఇంట్రెస్ట్లో కూడా ఇన్కమ్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఆ రామ్ వచ్చేసి క్యాపిటల్ అసెట్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నాడు, గోల్డ్, ల్యాండ్ అండ్ స్టాక్స్. సో బోత్ షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్, దాని మూలంగా కూడా గెయిన్స్ వస్తుంది. సో ఆ రామ్కి వచ్చేసి ఇన్కమ్ వచ్చేసి శాలరీ, హౌస్ ప్రాపర్టీ, అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, క్యాపిటల్ అసెట్. సో ఆ రామ్కి మనం ఎలా ITR2 ఫామ్ ఫైల్ చేయాలని మనం ఈ వీడియోలో ఇంకా డీటెయిల్గా చూడబోతున్నాం. ఫస్ట్ పార్ట్ విచ్ మీన్స్ పార్ట్ ఏ జనరల్ని ఫిల్ చేయబోతున్నాం. ఈ పార్ట్ ఏ జనరల్ వచ్చేసి ఇంపార్టెంట్ థింగ్, ఎందుకంటే ఈ డీటెయిల్ యూజ్ చేసిన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వచ్చేసి మనకి కమ్యూనికేట్ చేస్తుంది. సో ఈ పార్ట్ ఏ జనరల్లో ఫస్ట్ టైం మనం ఫిల్ చేయాలంటే ఫస్ట్ టైం సో మన యూస్ కేస్కి పేరు వచ్చేసి రామ్. సో రామ్ ఫిల్ చేసిన. నెక్స్ట్ మిడిల్ నేమ్ వచ్చేసి శామ్, రామ్ శామ్, పేరు వచ్చేసి రామ్ శామ్. లాస్ట్ నేమ్ వచ్చేసి మిడిల్ నేమ్ వచ్చేసి లేదు, లాస్ట్ నేమ్ శామ్. సో పాన్ కార్డ్ వచ్చేసి BCMPR1234C. ఇది ఒక అన్నోన్, ఒక ర్యాండమ్ పాన్ నెంబర్. అండ్ దెన్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి రామ్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఏం ఎత్తుకుంటా అంటే మార్చ్ 1994. ఇండివిజువల్ స్టేటస్ వచ్చేసి ఇండివిజువల్. అండ్ దెన్ అడ్రస్ వచ్చేసి 20, అన్ని క్యాప్స్ రాసేది బెటర్. అగ్రామి అవెన్యూ, SRM నగర్. నేమ్ ఆఫ్ ది బిల్డింగ్ వచ్చేసి బిల్డింగ్ నేమ్ లేదు. సో రోడ్ స్ట్రీట్ వచ్చేసి 7th స్ట్రీట్. ఏరియా వచ్చేసి అన్నానగర్. టౌన్ వచ్చేసి చెన్నై. స్టేట్ వచ్చేసి తమిళనాడు. అండ్ దెన్ పిన్ కోడ్ వచ్చేసి పిన్ కోడ్, నాకు అన్నానగర్ పిన్ కోడ్ ఏందని తెలియదు. సో నేను ఒక పిన్ కోడ్ ఇస్తాను 60112. సో రామ్ డీటెయిల్స్ మనం ఫిల్ చేసాం. నెక్స్ట్ జిప్ కోడ్ వచ్చేసి మనకి సూట్ అవ్వదు, నో జిప్ కోడ్ మనం క్లిక్ చేయాలి. సో ఆటోమేటిక్గా అది ఫిల్ అయిపోయి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయీ కేటగిరీ. సో రామ్
యూస్ కేస్కి ఎంప్లాయీ కేటగిరీ ఏంటంటే గవర్నమెంట్ కాదు, పబ్లిక్ సెక్టర్ కాదు, అదర్స్. అండ్ దెన్ మొబైల్ నెంబర్, ఇది ఇంపార్టెంట్ అయిన థింగ్. మీరు మొబైల్ నెంబర్ తప్పుగా ఇస్తే మీరు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏమైనా కమ్యూనికేట్ చేయాలనుకుంటే మీతో, మీకు చేసి ఆ డీటెయిల్స్ ఏంటి కమ్యూనికేట్ అవ్వదు. సో బెటర్ యూ క్రాస్ చెక్ ది మొబైల్ నెంబర్ 2 or twice or twice. సో నేను ఇప్పుడు ఏం మొబైల్ నెంబర్ ఇస్తున్నా అంటే రామ్ మొబైల్ నెంబర్ వచ్చేసి 12 సమ్ నంబర్, మన యూస్ కేస్ రామ్కి ఇద్దా మొబైల్ నెంబర్ పెట్టుకుంటాం. నెక్స్ట్ ఈమెయిల్ అడ్రస్ ram@gmail.com. అండ్ దెన్ మనం ఏం చేసే ఆధార్ నంబర్ ఉంటే ఆధార్ నంబర్ని లింక్ చేసేది ఇక్కడ ఫిల్ చేసేది బెటర్. సో ఇది మ్యాండేటరీ ఫిల్ కాదు, సో మనం ఫిల్ చేయాల. అండ్ దెన్ రిటర్న్ ఫైల్డ్ అండర్ సెక్షన్. సో రిటర్న్ మనం ఫైల్ చేసేటప్పుడు మన ఈ థింగ్స్ అంతా ఒకసారి చూసుకోవాలి. మనం డ్యూ డేట్ ముందే ఫైల్ చేస్తున్నామా, అప్పుడైతే ఆన్ ఆర్ బిఫోర్ ది డ్యూ డేట్. సో ఇప్పుడు మనం ఈ టైంలో మనం ఎత్తేది ఏంటంటే ఈ వీడియో జూన్ పెడుతున్నా, సో ఆన్ ఆర్ బిఫోర్ ది డ్యూ డేట్ దాని కరెక్ట్. అట్లా కాదు ఆఫ్టర్ ది డ్యూ డేట్. సో ఆగస్ట్లో సెప్టెంబర్లో అమ్మ ఫిల్ చేస్తే ఆఫ్టర్ ది డ్యూ డేట్ పెట్టాలా. ఇన్ రెస్పాండ్ టు నోటీస్ సమ్ సెక్షన్ నెంబర్ అంతా బట్టి ఉంటుంది, రివైజ్ రిటర్న్ ఉంటుంది. ఏంటంటే మీరు వచ్చేసి ఫైల్ చేస్తున్నాడు, ఫైల్ చేసేప్పుడు ఏమైనా ప్రాబ్లం వచ్చింది, మీ ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్లో సమ్ ఇష్యూస్ ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మీకు వచ్చేసి ఒక నోటీస్ పంపిస్తుంది. ఆ నోటీస్ సెక్షన్ ఏందని మీరు సెలెక్ట్ చేసి మళ్ళీ వచ్చేసి ఫైల్ చేయాలా, రీఫైల్ చేయాలా. సో ఈ కేసులో మనం ఏం చేస్తుంటే ఆన్ ఆర్ బిఫోర్ డ్యూ డేట్. అండ్ దెన్ వెదర్ ఒరిజినల్ రివైజ్ రిటర్న్, మనం వచ్చేసి ఒరిజినల్ రిటర్న్ దా ఫైల్ చేస్తున్నాం. అండ్ దెన్ రెసిడెన్షియల్ స్టేట్ వచ్చేసి రెసిడెంట్. డూ యూ వాంట్ టు క్లెయిమ్ బెనిఫిట్ అండర్ సెక్షన్ 115A applicable in case of yes. And then whether any transaction made with the person located in jurisdiction notified. E case Ram ki chesi no. Are you governed by Portuguese civil code as per section? Ram case ki chesi no. And then whether this return is being filed by representative assessee, if yes, furnish the following information. So ఇది మనమే ఫైల్ చేసే వల్ల నో. సో మీరు చేసి రిప్రజెంటేటివ్ ఉన్న పెట్టుకుని ఫైల్ చేస్తుంటే మీ బదులు ఒక ఆడిటర్ని బట్టి మీరు చేస్తుంటే వాళ్ళు వచ్చేసి ఇన్ఫర్మేషన్తో ఫైల్ చేస్తారు, మన కేసులో ఇది నో. సో ఫస్ట్ ఫామ్ని మనం ఫిల్ చేసాం సక్సెస్ఫుల్గా. మనం ఏం చూడబోతుంటే ఎలాగ వచ్చేసి షెడ్యూల్ ఎస్ని ఫిల్ చేయాలని చూడబోతాం. సో షెడ్యూల్ ఎస్లో వచ్చేసి ఏంటంటే శాలరీ డీటెయిల్స్. సపోజ్ మీరు వచ్చేసి ఒక కంపెనీలో వర్క్ చేస్తుంటే ఆ కంపెనీ డీటెయిల్స్ అంటే మనకి ఫిల్ చేయాలి. ఫస్ట్ నేమ్ ఆఫ్ ది ఎంప్లాయర్, పాన్ ఆఫ్ ది ఎంప్లాయర్, అండ్ ది అడ్రస్ ఆఫ్ ది ఎంప్లాయర్, టౌన్ అండ్ సిటీ, స్టేట్ టు పిన్ కోడ్. అండ్ దెన్ నెక్స్ట్ ఏం ఫిల్ చేయాలంటే శాలరీ డీటెయిల్స్. ఇది ఇంపార్టెంట్ అయిన పార్ట్. సో ఫస్ట్ ఏమడిగిందంటే శాలరీ ఎక్స్క్లూడింగ్ ఆల్ ఎక్సెప్ట్ అండ్ నాన్ ఎక్సెప్ట్ అలవెన్సెస్. సో ఎక్స్క్లూడింగ్ ఆల్ ఎక్సెప్ట్ నాన్ ఎక్సెప్ట్ అలవెన్సెస్ purchased profits in lieu of salary as you are shown separately below. సో దీన్ని క్యాల్కులేట్ చేయను యాక్చువల్గా నేను వచ్చేసి ఒక బ్లాగ్ రాసుంటాను. ఆ బ్లాగ్ యూజ్ చేసి మనం వచ్చేసి ఆ బ్లాగ్లో ఒక జావా స్క్రిప్ట్ అప్లికేషన్ ఉంది, దాంతో డేటా ఫిల్ చేస్తేనే ఆటోమేటిక్గా ఈ నెక్స్ట్ 5 కేటగిరీ డేటా వచ్చేసి ప్రొజెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇది క్యాల్కులేట్ చేయాలంటే జస్ట్ ఫార్మ్ 16 ఒకటే యూస్ అవుతుంది, పే స్లిప్స్ కూడా కావాలి. దానివల్ల వచ్చేసి నేను ఒక బ్లాగ్ రాస్తున్నా, ఆ బ్లాగ్లో క్లీన్గా జావా స్క్రిప్ట్ అప్లికేషన్ ఉంటుంది, దాంతో డేటా ఫిల్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ ఏం ఫిల్ చేయాలని ఆటోమేటిక్గా ప్రొజెక్ట్ అవుతుంది. ఏంటంటే ఈ అసెస్మెంట్ ఇయర్ 2018-19 ITR 1 ఇన్కమ్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి, శాలరీ డీటెయిల్స్ ఫిల్ చేయాలంటే కొంచెం కష్టమైన ప్రాసెస్ యాక్చువల్గా. ఎందుకంటే దీనికి ముందు అసెస్మెంట్ ఇయర్ దాకా వచ్చేసి ఆ ప్రాసెస్ ఇంకా సింపుల్గా ఉండేది, కానీ ఈ ఇయర్ వచ్చేసి కొంచెం డిఫికల్ట్గా ఉంది. దానివల్ల ఏం చేసింది, ఒక బ్లాగ్ రాస్తున్నాం, ఆ బ్లాగ్లో ఒక అప్లికేషన్ ఉంటుంది, ఆ అప్లికేషన్లో మీ డేటా మీరు ఫిల్ చేస్తేనే ఆటోమేటిక్గానే ఏ డేటా వచ్చేసి ITR ఫామ్లో ఫిల్ చేయాలని ఆటోమేటిక్గా ప్రొజెక్ట్ అవుతుంది. సో నేను వచ్చేసి ఇది ఎందుకు చేశానంటే ఈ ప్రాసెస్ సింపుల్గా చేయాలని నేను కొంచెం చేస్తున్నా. సో దీంతో ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఈస్ ట్రయింగ్ ఆర్ టు మేక్ ది ట్యాక్స్ ఫైలింగ్ ప్రాసెస్ వెరీ సింపుల్. Each year they are introducing and removing some parts from ITR form. This year, which means
అసెస్మెంట్ ఇయర్ 2018-19 దే హ్యావ్ ఇంట్రడ్యూస్ ఏ శాలరీ బ్రేకప్. సో శాలరీ బ్రేకప్ వచ్చేసి అడుగుతుంది. సో ట్యాక్స్ పేయర్స్తో వచ్చేసి మీ శాలరీ బ్రేకప్ ఏందని ఫిల్ చేయని చెప్పమంటుంది. సో శాలరీ బ్రేకప్లో ఏముంటుందంటే శాలరీ ఎక్స్క్లూడింగ్ ఆల్ అలవెన్సెస్ ఆర్ పర్క్యూసైస్ అండ్ ప్రాఫిట్స్ ఇన్ లిeu ఆఫ్ శాలరీ. సో ఈ డీటెయిల్ మనం ఫిల్ చేయాలా. అండ్ దెన్ అలవెన్సెస్ నాట్ ఎక్సెంప్ట్. సో ఏ అలవెన్సెస్ అండ్ నాట్ ఎక్సెంప్ట్ అది చూపించాలా. అండ్ దెన్ వాల్యూ ఆఫ్ పర్క్యూసైట్స్ అండ్ దెన్ ప్రాఫిట్స్ ఇన్ లిeu ఆఫ్ శాలరీ, డిడక్షన్స్ అండర్ చాప్టర్ 16. ఇవన్నీ మేము మనం వచ్చేసి అసెస్మెంట్ ఇయర్ 2018-19లో మనం చూపించాల్సిన వస్తుంది. సో దీని ముందు దాకా మనం వచ్చేసి జస్ట్ ఏంటంటే ఈ ఫామ్ 16 ఎత్తుకునేసి, ఫామ్ 16 వచ్చేసి ఎవరిదంటే నేను ఆన్లైన్ నుంచి ఒక శాంపిల్ ఫామ్ 16 ఎత్తుకున్నా. సో ఈ ఫామ్ 16 ఎవరిదిగా నాకు తెలియదు ఎగ్జాక్ట్గా. సో ఈ ఫామ్ 16లో టిల్ అసెస్మెంట్ ఇయర్ 2018-19 వరకు ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇన్కమ్ చార్జబుల్ అండర్ ది ఎట్ శాలరీస్ మొత్తం ఫిల్ చేస్తే చాలు ఉండింది. కానీ ఇప్పుడు ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలని వస్తుంది. ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలంటే మీరు కన్ఫామ్గా పే స్లిప్ ఉండాలి. ఈ పే స్లిప్గా వచ్చేసి నేను వచ్చేసి ఆన్లైన్లో ఒక శాంపుల్ పే స్లిప్ ఎత్తున్నా. ఇది కూడా ఎవరిదని నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. ఈ పే స్లిప్ డీటెయిల్స్ యూజ్ చేసిదా మనం వచ్చేసి ఈ డీటెయిల్స్ అంతా ఫిల్ చేయవచ్చు. శాలరీ ఎక్స్క్లూడింగ్ ఆల్ అలవెన్సెస్, పర్క్యూసైట్స్ అండ్ ప్రాఫిట్స్ ఇన్ లిeu ఆఫ్ శాలరీ. సో దానికోసం ఏం చేస్తుంటానంటే ఈ అప్లికేషన్ క్రియేట్ చేస్తుంటాం. ఈ అప్లికేషన్లో మన డేటా ఫిల్ చేస్తేనే ఆటోమేటిక్గా ఏ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయాలని ఆటోమేటిక్గా ప్రొజెక్ట్ అవుతుంది. సో దానికి సమ్ స్టెప్స్ ఫాలో చేస్తే చాలు. ఏం స్టెప్స్ అంటే ఫస్ట్ వచ్చేసి ఫిల్ శాలరీ యాజ్ పర్ ప్రొవిజన్స్ కంటైన్ ఇన్ సెక్షన్ 17(1) బై రెఫరింగ్ టు ఫామ్ 16. సో ఫామ్ 16లో శాలరీ యాజ్ పర్ ప్రొవిజన్స్ కంటైన్ ఇన్ సెక్షన్ 17(1). సో 7,46,035 రూపీస్ వచ్చేసి మనం వచ్చేసి ఫిల్ చేయాలా. అది ఎక్కడ ఫిల్ చేయాలంటే మన అప్లికేషన్లో ఫిల్ చేయాలా. సో 7,46,035 అండ్ దెన్ వాల్యూ ఆఫ్ పర్క్యూసైట్స్. సెకండ్ స్టెప్ ఏంటంటే ఫిల్ వాల్యూ ఆఫ్ పర్క్యూసైట్స్ అండర్ సెక్షన్ 17(2) బై రెఫరింగ్ టు ఫామ్ 16. సో ఫామ్ 16 ఎత్తుకునేసి వాల్యూ ఆఫ్ పర్క్యూసైట్స్ ఎంత అంటే 0 రూపీస్. సో ఆ 0 రూపీస్ని మనం ఇక్కడ ఫిల్ చేయాలా. సో వాల్యూ ఆఫ్ పర్క్యూసైట్స్ వచ్చేసి 0. అండ్ దెన్ స్టెప్ 3 ఏంటంటే ఫిల్ ప్రాఫిట్స్ అండ్ లిeu ఆఫ్ శాలరీ అండర్ సెక్షన్ 17(3) బై రెఫరింగ్ టు ఫామ్ 16. సో ఫామ్ 16 ఓపెన్ చేసి దీంతో ప్రాఫిట్స్ ఇన్ లిeu ఆఫ్ శాలరీ అండర్ సెక్షన్ 17(3) వచ్చేసి ఈ యూస్ కేస్కి ఈ శాంపుల్ ఫామ్ 16లో 0 ఉంది. సో 0ని మనం ఫిల్ చేయాలా. సో 0 ఫిల్ చేసి ఉన్నాం. అండ్ దెన్ లెస్ అలవెన్సెస్ టు ది ఎగ్జెంప్ట్ అండర్ సెక్షన్ 10. సో ఫోర్త్ స్టెప్ అదే ఉంటుంది. ఫిల్ less allowances to the exempt under section 10 by referring to form 16. సో మళ్ళీ ఫామ్ 16 ఓపెన్ చేసి less allowances to the exempt under section 10 ఎంతంటే టోటల్గా 88,200 రూపీస్ విచ్ ఇంక్లూసివ్ ఆఫ్ హోమ్ రెంట్ అలవెన్స్ అండ్ కన్వెన్స్ అలవెన్స్. సో 88,200 రూపీస్ మనం ఇక్కడ ఫిల్ చేయాలా. సో 88,200 అండ్ దెన్ స్టెప్ 5 ఏంటంటే ఫిల్ డిడక్షన్స్ బై రెఫరింగ్ టు ఫామ్ 16. సో డిడక్షన్స్ పార్ట్లో 4th ఉంటుంది. డిడక్షన్స్లో ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ ప్లస్ ట్యాక్స్ ఆన్ ఎంప్లాయ్మెంట్ వచ్చేసి 2,500 రూపీస్. ఆ 2,500 రూపీస్ని మనం ఇక్కడ ఫిల్ చేయాలా, డిడక్షన్స్ పార్ట్లో ఫిల్ చేయాలా. అండ్ దెన్ ఇది ద ఇంపార్టెంట్ అయిన పార్ట్ స్టెప్ 6 ఏంటంటే ఫిల్ ఆల్ ది బేసిక్ సాలరీస్ ఫర్ ది ప్రీవియస్ ఫినాన్షియల్ ఇయర్ 2017-18 బై రెఫరింగ్ టు పే స్లిప్స్. మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఫామ్ 16 వచ్చేసి మీ ఎంప్లాయర్ వచ్చేసి మీకు ఇస్తారు, అది ఓకే. పే స్లిప్ వచ్చేసి ఎవ్రీ మంత్ వచ్చేసి మీ ఎంప్లాయర్ వచ్చేసి మీకు పంపిస్తుంటారు. ఆ పే స్లిప్లో ఉండే బేసిక్ శాలరీ, ఈ బేసిక్ శాలరీ డీటెయిల్స్ మనం ఫిల్ చేయాలా. సో చూస్తే ఇక్కడ ఎక్కడంటే ఇది పే స్లిప్. ఈ పే స్లిప్లో ఉన్న బేసిక్ శాలరీ 28,400 రూపీస్ని మనం ఫిల్ చేయాలి. ఇది ఏ మంత్కి అయితే
Jan 2018. సో Jan 2080కి నేను ఫిల్ చేయాలి 28,400 రూపీస్. సో మన యూస్ కేస్లో మన ఈ శాంపిల్ ఫామ్ 16 వచ్చేసి ఎంతకంటే మీకు అనుకుంటారు ఎందుకు నేను ఒక్కొక్క మంత్ ఫిల్ చేయాలా నేను 28,400 ఇంటూ 12 చేస్తే చాలు కదా అనుకుంటారు. గుడ్ క్వశ్చన్. కానీ సమ్ కంపెనీస్ ఏం చేస్తుందంటే అక్టోబర్ మంత్లో వచ్చేసి సమ్ ఐక్ ఉంటుంది. సో ఆ ఐక్ టైంలో వచ్చేసి ఈ బేసిక్ శాలరీ ఇంక్రీజ్ అయి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మన పే స్లిప్ 2018 ఎత్తుకున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి Jan 2018 ఒక పే స్లిప్ ఉంది. అది ఇలా April 2017 పే స్లిప్లో ఎంత బేసిక్ శాలరీ ఉందంటే 26,000 ఉందని పెట్టుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఎత్తుకుంటాం. సో ఏప్రిల్ నుంచి అక్టోబర్ దాకా ఈ 26,000 రూపీస్ దా బేసిక్ శాలరీగా ఉంది. సో మనం వచ్చేసి ఏం చేయాలంటే ఆ ఒక్కొక్క మంత్కి వచ్చిన బేసిక్ శాలరీ మనం ఇండివిజువల్గా ఫిల్ చేయాలా. సో టు అక్టోబర్. సో అక్టోబర్లో ఐకి వచ్చి పెట్టుకుంటాం. సో ఏంటి అంటే 20,400 వచ్చేసి మనకు వస్తుంది. సో 20,400 రూపీస్. సో ఈ అమౌంట్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ మనం చూడాలి. బిలో థింగ్స్ ఆర్ ఆప్షనల్ ఫర్ మోస్ట్ ఆఫ్ ది పర్సన్స్. ఇఫ్ యువర్ శాలరీ ఈస్ పార్ట్ ఆఫ్ ది బిలో కాంపోనెంట్స్ దెన్ ప్లీజ్ యాడ్ దోస్ డీటెయిల్స్. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి మీకు వచ్చేసి పర్ఫార్మెన్స్ రిలేటెడ్ క్యాష్ అవార్డ్స్ ఏమైనా వచ్చి ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ ఎండ్ బోనస్ లేకపోతే పిఎస్పి అంటే సమ్ కంపెనీస్ ఏం చెప్తుందంటే ప్రాస్పరిటీ షేరింగ్ ప్లానింగ్. సో అది కదా ఒక సిమిలర్ కైండ్ ఆఫ్ బోనస్ అని పెట్టుకోవచ్చు. సో ఈ మరి థింగ్స్ ఉంటాయి కదా మీరు వచ్చేసి ఇక్కడ ఫిల్ చేయాలా. సో ఇది ఎక్కడ చూస్తామంటే ఇది కూడా పే స్లిప్లోనే ఉంటుంది. మీకు వచ్చేసి ఎంత బోనస్ వచ్చింది, ఎంత పిఎస్పి వచ్చింది, ఆ మరి థింగ్స్ అని పే స్లిప్లో ఉంటుంది. మనం వచ్చేసి ఇప్పటికి ఏంది అనుకుంటాం అంటే 0 అని పెట్టుకుంటాం. ఎందుకంటే మన పే స్లిప్లో ఆ అమౌంట్ డీటెయిల్స్ ఏం లేని వల్ల ఇఫ్ సపోజ్ మీకు సమ్ బోనస్ లేకపోతే పిఎస్పి వచ్చుంటే మీరు వచ్చేసి ఆ టోటల్ అమౌంట్ సో 12 monthsకి ఒక్కొక్క మంత్కి బోనస్ వచ్చుంటే మీరు ఏం చేయాలంటే ఆ ఒక్కొక్క మంత్ బోనస్ ఎత్తుకునేసి యాడ్ చేసి ఫైనల్ టోటల్ అమౌంట్ మాత్రం ఫిల్ చేయండి. ఎందుకంటే ఈ పార్ట్ వచ్చేసి అందరికి సెట్ అవుద్ది అనుకుంటే సెట్ అవ్వదు, కానీ ఈ పార్ట్ వచ్చేసి కన్ఫామ్ అందరికి సెట్ అవుద్ది. దానివల్ల నేను వచ్చేసి ఒక్కొక్క మంత్కి బ్రేకప్ పెట్టుంటా. కానీ ఈ పార్ట్ వచ్చేసి ఓన్లీ ఫర్ 1% పీపుల్ మాత్రమే సెట్ అయిన వల్ల నేను ఒక టోటల్ అమౌంట్ పెట్టుంటా. మోస్ట్లీ అందరికి ఎప్పుడు వస్తుంది బోనస్, ఇయర్ ఎండ్ బోనస్ వస్తుంది. సో మేలో బోనస్ వస్తుంది అనుకుంటే మే పే స్లిప్ పెట్టుకునేసి దాంతో అమౌంట్ చూస్తే మీకు తెలుస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మనం ఫిల్ చేస్తుంటాం టోటల్ పెన్షన్ ఫర్ ఫినాన్షియల్ ఇయర్ 2017-18. సో 2017-18 ఫినాన్షియల్ ఇయర్కి ఎంత పెన్షన్ మీకు ఏమైనా వచ్చుంటే మీరు ఫిల్ చేయాలా. మనం కేసులో 0 అని పెట్టుకుంటాం. టోటల్ శాలరీ అరియర్స్ అది కూడా పే స్లిప్లో ఉంటుంది, అది కూడా నేను 0 పెట్టుకుంటున్నా. టోటల్ పేమెంట్ ఫర్ ఓవర్ టైం మీరు వచ్చేసి ఓవర్ టైం చేసిన వల్ల సమ్ అమౌంట్ మీకు వచ్చేసి శాలరీగా శాలరీగా మీకు క్రెడిట్ చేస్తుంటేగా మీ ఆ ఫినాన్షియల్ ఇయర్ 2017-18 ఇది 2017-18 ఫినాన్షియల్ ఇయర్కి టోటల్ ఓవర్ టైం అమౌంట్ మీరు ఫిల్ చేయాలా. అదిలాగా టోటల్ శాలరీ అరియర్స్కి ఫిల్ చేయాలా, అదిలాగా టోటల్ పెన్షన్ వచ్చేసి ఫిల్ చేయాలా, టోటల్ బోనస్ ఫిల్ చేయాలి. ఇచ్చేసి జస్ట్ క్యాలిక్యులేటింగ్ వచ్చేసి ఫిల్ చేయబోతున్నాం. ఈ అప్లికేషన్లో వచ్చిన అవుట్పుట్ ఏంటంటే శాలరీ ఎక్స్క్లూడింగ్ ఆల్ అలవెన్సెస్ పర్చేసైడ్స్ అండ్ ప్రాఫిట్ అండ్ యువర్ శాలరీ వచ్చేసి 4,40,000 రూపీస్. అది మనకి ఫిల్ చేయాలి. సో 4,40,000 రూపీస్ మనకి ఎంటర్ చేయాలా, 4,40,000 రూపీస్. అండ్ దెన్ ఇది వచ్చింది. అండ్ దెన్ నెక్స్ట్ ఏం ఫిల్ చేయాలంటే అలవెన్సెస్ నాట్ ఎక్సెంప్ట్. సో అలవెన్సెస్ నాట్ ఎక్సెంప్ట్ వచ్చేసి ఏంటి ఫిల్ చేయాలా, అలవెన్సెస్ నాట్ ఎక్సెంప్ట్ వచ్చేసి 217,835 మనకి ఫిల్ చేయాలా. సో 217,835 ఫిల్ చేస్తాం. అండ్ దెన్ వాల్యూ ఆఫ్ పర్చేస్ 0, ప్రాఫిట్స్ అండ్ యువర్ శాలరీ 0, డిడక్షన్స్ అండర్ చాప్టర్ వచ్చేసి 16 వచ్చేసి 2,500. సో 2,500 ఫిల్ చేస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే క్రాస్ చెక్ చేసుకోవాలి. 655,335 ఈ 655,355 వచ్చేసి ఇక్కడ కరెక్ట్గా వచ్చినా చూసుకోవాలా, కరెక్ట్గా వచ్చింది. అండ్ దెన్ ఈ డేటాని మనం ఫామ్ 16 వెరిఫై చేసుకోవాలా. ఏం వెరిఫై చేసుకోవాలంటే ఇన్కమ్ చార్జబుల్ అండర్ ది హెడ్ శాలరీస్ వచ్చేసి 655,335. సో ఈ 3 కరెక్ట్గా ఉండాలి. అండ్ దెన్ మనం ఏం ఫిల్ చేయాలంటే అలవెన్సెస్ ఎక్సెంప్ట్ అండర్ సెక్షన్ 10. సో సెక్షన్ 10 కింద ఎక్సెంప్ట్ అలవెన్సెస్ ఏంటి ఫిల్ చేయాలి. సో దానికి మనం ఫామ్ 16 ఓపెన్ చేసి ఇక్కడ ఉంటుంది లెస్ అలవెన్సెస్ టు ది ఎక్సెంప్ట్ అండర్ సెక్షన్ 10. హౌస్ రెంట్ అలవెన్సెస్ వచ్చేసి 69,000 రూపీస్. సో అలవెన్సెస్ టు మీట్ ఎక్స్పెండిచర్ ఇన్కర్డ్ ఆన్ హౌస్ రెంట్ వచ్చేసి ఎంతంటే 69,000 రూపీస్. సో 69,000 రూపీస్ మనకి ఎంటర్ చేయాలి. అండ్ దెన్
మనకి ఇంకొక అలవెన్స్ వచ్చింది. ఆ ఎక్స్ పర్సన్‌కి వచ్చేసి మన యూజ్ కేస్ పర్సన్‌కి వచ్చేసి టాక్స్ ఆన్ ఎంప్లాయ్‌మెంట్ డిడక్షన్స్ వచ్చింది. కన్వీనియన్స్ అలవెన్స్ వచ్చేసి 19,200 రూపీస్. సో ఇక్కడ చూస్తే కన్వీనియన్స్ అలవెన్స్ ఎక్కడ ఉంది? ట్రావెల్ కన్సెషన్ కాదు, టాక్స్ పెయిడ్ బై ఎంప్లాయర్ కాదు, అండ్ అలవెన్సెస్ మీడ్ టు ఎక్స్పెండిచర్ ఇన్కమ్ వచ్చేసి ఫిల్ చేసినాం. కన్వీనియన్స్ అలవెన్స్ ఎక్కడ వస్తుందంటే మన అదర్ కేటగిరీ అదర్ అలవెన్సెస్ సెలెక్ట్ చేసి దీంతో 1014 వస్తుంది. 1014లో అమౌంట్ రిసీవ్ టువర్డ్స్ ది ఎక్స్పెండిచర్ ఇన్కర్డ్ డ్యూరింగ్ ది పర్ఫార్మెన్స్ ఆఫ్ ది డే. ఇది ద కన్వీనియన్స్ అలవెన్స్. ఈ కన్వీనియన్స్ అలవెన్స్ ఎంత అంటే 19,200 రూపీస్. అంతే. సో ఇలాగా మనం చేసే షెడ్యూల్ ఎస్ని ఫిల్ చేయాలి. షెడ్యూల్ హెచ్పి అంటే షెడ్యూల్ హౌస్ ప్రాపర్టీ. సో మన కేసులో రామ్ వచ్చేసి ఒక హౌస్ ప్రాపర్టీ పెట్టుకున్నాడు. ఆ హౌస్ ప్రాపర్టీని రెంట్కి ఇచ్చినాడు, లెట్ అవుట్ చేసినాడు. సో ఆ లెట్ అవుట్ చేసిన వల్ల సమ్ ఇన్కమ్ వస్తుంది. ఆ ఇన్కమ్ని ఎలా మనం దీంట్లో ఫిల్ చేయాలని మనం చూడబోతున్నాం. సో మన కేసు మనం అలా ఎత్తుకునేసి ఇది వచ్చేసి ఫామ్ 16 దాంట్లో రాదు. మనం హౌస్ ప్రాపర్టీని డీటెయిల్స్ మనంతా ఫిల్ చేయాలి. సో అడ్రస్ ఆఫ్ ది ప్రాపర్టీ, అడ్రస్ ఆఫ్ ది హౌస్ ప్రాపర్టీ కరెక్ట్గా ఫిల్ చేయాలి. అండ్ దెన్ is the property co-owned? If yes, please enter the following details. Co-owned means multiple owners ఉంటే ఆ హౌస్కి ఎస్ అని పెట్టాలా. సో మల్టిపుల్ ఓనర్స్ ఉంటే ఆ అదర్ పర్సన్కి ఎంత షేర్ ఆ హౌస్ ప్రాపర్టీ నుంచి మనం కరెక్ట్గా స్పెసిఫై చేయాలా. ప్యాన్ ఆఫ్ దట్ కో ఓనర్ని స్పెసిఫై చేయాలా. సో మన కేసులో రామ్ వచ్చేసి ఓన్ ప్రాపర్టీ, సో దానివల్ల నో. అండ్ దెన్ టైప్ ఆఫ్ హౌస్ ప్రాపర్టీ. సో టైప్ ఆఫ్ హౌస్ ప్రాపర్టీలో లెట్ అవుట్, డీమ్ లెట్ అవుట్, సెల్ఫ్ ఆక్యుపైడ్ ఉంటుంది. మన కేసులో రామ్ వచ్చేసి ఆ హౌస్ ప్రాపర్టీని రెంట్కి ఇచ్చినాడు, సో లెట్ అవుట్. సో నేమ్ ఆఫ్ ది టెనెంట్ వచ్చేసి జాక్. అండ్ దెన్ ప్యాన్ వచ్చేసి బీసీఎన్. ఇది నాట్ ఎ మ్యాండేటరీ, బట్ ఉంటే మనం ఫిల్ చేయొచ్చు. సో 3333C. సో ఇది ప్యాన్ ఆఫ్ ది టెనెంట్. అండ్ దెన్ యాన్యువల్ లెట్టబుల్ వాల్యూ ఆఫ్ రెంట్ రిసీవ్డ్ ఆర్ రిసీవబుల్. ఇది వచ్చేసి ఈ కేసులో మనం ఏం ఎత్తుకుంటాం అంటే రామ్కి వచ్చేసి ఆ హౌస్ ప్రాపర్టీ మూలంగా వచ్చే రెంట్ వచ్చేసి క్యాల్కులేట్ చేసేదానికి ఒక ప్రొసీజర్ ఉంది. ఆ క్యాల్కులేట్ చేసే ప్రొసీజర్ వచ్చేసి నేను తనీగా ఆ వీడియో ఎత్తుంటా. ఆ వీడియో లింక్ వచ్చేసి వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. సో హౌ టు క్యాల్కులేట్ హౌస్ ప్రాపర్టీ వాల్యూ అని. సో దాన్ని చూసి మీకు ఇక్కడ రావచ్చు. సో రామ్ హౌస్ ప్రాపర్టీ వాల్యూ వచ్చేసి 1 lakh. సో ఏంటంటే 1 lakh వచ్చేసి ఎవ్రీ ఇయర్ వచ్చేసి రామ్కి వస్తుంది. ద అమౌంట్ ఆఫ్ రెంట్ విచ్ కెనాట్ బి రియలైజ్. సో ఇది వచ్చేసి 0. ఇది ఏం చెప్పని వస్తుందంటే సపోజ్ వచ్చేసి రామ్కి వచ్చి రావాల్సిన అమౌంట్ వచ్చేసి 1 lakh రూపీస్, కానీ వచ్చింది 90,000 రూపీస్ అయితే రిమైనింగ్ 10,000 వచ్చేసి అన్రియలైజ్. సో అది ఫైల్ చేయొచ్చు, ఇక్కడ ఫిల్ చేయొచ్చు. కానీ ఇక్కడికి ఈ కేసులో రామ్కి వచ్చేసి 1 lakh రూపీస్ వచ్చేసింది రెంట్గా. సో 1 lakh మనం ఫిల్ చేస్తున్నాం. టోటల్ ట్యాక్స్ పే టు ది లోకల్ అథారిటీస్. సో మున్సిపల్ ట్యాక్స్ ఎంత పే చేస్తున్నాడు అంటే రామ్ వచ్చేసి 5,000 రూపీస్ పే చేస్తున్నాడు. సో 5,000 మనకి ఫిల్ చేస్తున్నాం. అండ్ దెన్ వచ్చేసి ఏమవుతుందంటే ఈ 1 lakhలో 5,000 మైనస్ అయ్యి 95,000 రూపీస్ ఉంటుంది. అండ్ దెన్ ఈ 30% వచ్చి స్టాండర్డ్ డిడక్షన్. సో మీకు వచ్చిన ఈ యాన్యువల్ వాల్యూ, ఈ నెట్ యాన్యువల్ వాల్యూలో 30% వచ్చేసి స్టాండర్డ్ డిడక్షన్ కింద రెడ్యూస్ అవుతుంది. సో 95,000 మైనస్ 28,500 వచ్చేసి 66,500 రూపీస్. ఇది ఎందుకు 30% వచ్చేసి బెనిఫిట్ ఉందంటే మీరు హౌస్ ప్రాపర్టీ కొనున్నారు, మీకు రెంట్ వస్తుంది. కానీ ఆ హౌస్ ప్రాపర్టీకి మీరు వచ్చేసి పెయింట్ కొట్టుంటారు, ఫర్నిచర్స్ మార్చుంటారు, డోర్స్ మార్చుంటారు, సమ్ ప్రాబ్లమ్స్ మెయింటెనెన్స్ చేస్తుంటారు. అన్నీ మీరు వచ్చేసి ఈ 30% స్టాండర్డ్ డిడక్షన్లో ఫాలో అవుతుంది. సో మీకు ఆ బెనిఫిట్ 28,500కి మీ ట్యాక్స్ పే చేయబడాల. సో టోటల్ నెట్ వాల్యూ ఎంత వస్తుందంటే గ్రాస్ ఇన్కమ్ ఎలా తగ్గుతుంది అంటే 95,000 మైనస్ 28,500 విచ్ ఇస్ 66,500 రూపీస్. అండ్ దెన్ రామ్ ఏం చేసినాడంటే ఈ హౌస్ ప్రాపర్టీ కొనేటప్పుడు హోమ్ లోన్ ఎత్తున్నాడు. సో ఎంత హోమ్ లోన్ ఎత్తుంటే 50 lakhs సంథింగ్ ఎత్తున్నాడు. సో ఎవ్రీ ఇయర్ వచ్చేసి ఈఎంఐ ఎవ్రీ మంత్ ఈఎంఐ పే చేస్తున్నాడు. ఆ ఎవ్రీ మంత్ ఈఎంఐ క్యాల్కులేట్ చేస్తే ఆ ఇయర్కి ఎంత వచ్చిందంటే
2 lakh రూపీస్ ఇంట్రెస్ట్గా పే చేస్తున్నాడు. సో 2 lakh రూపీస్నిగా ఇంట్రెస్ట్గా పే చేస్తున్నాడు. 2 lakh రూపీస్ ఇంట్రెస్ట్ పే చేసిన వల్ల మనం అది ఇక్కడ చూపించుకోవచ్చు. ఇంట్రెస్ట్ పెయిడ్ ఆన్ బారోడ్ క్యాపిటల్. సో 2 lakh రూపీస్ 2 or 20 lakhs అది 2 lakh రూపీస్ కరెక్ట్గా పే చేసిన వల్ల అది వచ్చేసి మనం ట్యాక్స్కి సేవ్ చేసుకోవచ్చు. అమౌంట్కి మనం ట్యాక్స్ పే చేయబడాలి. సో 2 lakhs మనకి చేసిన డిడక్ట్ అయిపోద్ది. సో ఏమవుతుందంటే సో 2 lakh మనం ఫస్ట్ చేస్తే అనుకో ఏమవుతుందంటే టోటల్ డిడక్షన్ వచ్చేసి 28,500. ఇప్పుడు 2 lakh వేసామనుకో టోటల్ డిడక్షన్ వచ్చేసి 2,20,500 రూపీస్. టోటల్ ఇన్కమ్ ఎంత వచ్చిందంటే 95,000 రూపీస్. సో మైనస్ చేస్తే ఎంత అంటే నెగటివ్లో వస్తుంది. సో నెగటివ్ మీన్స్ మైనస్ 1,33,500 రూపీస్, విచ్ మీన్స్ 1,33,500 రూపీస్ లాస్. ఆ లాస్ని మనం వచ్చి సెట్ ఆఫ్ చేయొచ్చు. సెట్ ఆఫ్ అంటే ఏంటంటే మనకు వచ్చిన శాలరీలో దాన్ని మైనస్ చేసుకోవచ్చు. సో శాలరీ ఏంటంటే 6,55,335. లాస్ ఆఫ్ కరెంట్ ఇయర్ సెట్ ఆఫ్ అగైన్స్ 5. సో 1,33,500 రూపీస్ లాస్ వచ్చింది. సో మన టోటల్ ఇన్కమ్లో నుంచి ఆ 1,33,500 రూపీస్ని మైనస్ చేసుకుంటే 5,21,835గా టోటల్ ట్యాక్సబుల్ ఇన్కమ్ తగ్గిపోతుంది. సో ఎప్పుడు ఎందుకంటే మీకు హౌస్ ప్రాపర్టీ వల్ల ఏదైతే లాస్ వచ్చినా గెయిన్ వచ్చినా మీరు ఫైల్ చేసేటప్పుడు చూపిస్తే మీ ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేది తక్కువ అవుతుంది. వెన్నెవర్ మీరు ఇంట్రెస్ట్ పే చేస్తున్నారు, ఆ హోమ్ లోన్కి ఇంట్రెస్ట్ పే చేస్తుంటే దానికి వచ్చే లాస్ వచ్చేసి మీరు మీ శాలరీలో డిడక్ట్ చేసుకోవచ్చు. సో ఈ కేసులో 1,33,500 రూపీస్ లాస్. ఆ లాస్ వచ్చేసి మీ శాలరీలో సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. సో మీ లాస్ వచ్చేసి ఆ శాలరీలో సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. సో ఈ మరి ఎక్కువ బెనిఫిట్స్ ఉంది. దానివల్ల ఎక్కువ మందికి ఏం తెలియదు అంటే ఎందుకు వచ్చేసి మనం హోమ్ రెంట్ అంటే చూపించాలా అండ్ హోమ్ ప్రాపర్టీ అంటే చూపించాలంటే ఈ బెనిఫిట్స్ అంటూ ఉంది. ఇది వచ్చేసి ఒక రామ్ కేసులో ఒక హోమ్ ప్రాపర్టీ ఉంది. మల్టిపుల్ హోమ్ ప్రాపర్టీస్ ఉంటే మల్టిపుల్ హోమ్ ప్రాపర్టీస్ మనం ఈజీగా యాడ్ చేసుకుంటూ రావచ్చు. అంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఫర్ ల్యాండ్. సో రామ్ వచ్చేసి ఒక ల్యాండ్ని వచ్చేసి తీసుకున్నాడు December 2016 డిసెంబర్లో. ఎంతకి తీసానంటే 10 lakh రూపీస్కి తీసుకున్నాడు. అండ్ దెన్ ఏం చేస్తున్నాడంటే April 2018లో 12,10,000 రూపీస్కి అమ్మేస్తున్నాడు. సో బ్రోకరేజ్ ఎంత అంటే 10,000 రూపీస్ బ్రోకరేజ్గా. సో ఈ కేసులో మనం ఎలా వచ్చేసి ఈ క్యాపిటల్ గెయిన్ని మనం ఇన్కమ్ ట్యాక్స్లో ఫైల్ చేయాలని చూడబోతున్నాం. సో ఇది వచ్చేసి ఎక్కడ ఫిల్ చేయాలంటే షెడ్యూల్ సిజీ అంటే షెడ్యూల్ క్యాపిటల్ గెయిన్. సో షెడ్యూల్ క్యాపిటల్ గెయిన్లో మనం ఫస్ట్ వచ్చేసి క్యాల్కులేషన్ చేస్తాం. సో ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ దట్ ఈస్ సేల్స్ కన్సిడరేషన్ ఎంతంటే 12,10,000 రూపీస్. సో ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ రిసీవ్డ్ వచ్చేసి 12,10,000 రూపీస్. ఓకే. అండ్ దెన్ మనకేం ఫిల్ చేయాలంటే వాల్యూ ఆఫ్ ప్రాపర్టీ యాజ్ పర్ స్టాంప్ వాల్యుయేషన్ అథారిటీ. సో ఈ స్టాంప్ వాల్యుయేషన్ అథారిటీ ఏంటంటే ఆ ప్రాపర్టీ వాల్యూని గవర్నమెంట్ వచ్చేసి సిమిలర్ ప్రాపర్టీస్ యూజ్ చేసి డిటర్మైన్ చేస్తుంది. సో ఈ కేసులో ఏంటంటే ఈ రామ్ కేసులో అది కూడా 12,10,000 రూపీసే ఉంది. నెక్స్ట్ ఏం చేయాలంటే ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ అడాప్టెడ్ యాజ్ పర్ సెక్షన్ 50C ఫర్ ది పర్పస్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్ AI or A2. సో AI or A2 ఈ కేసు రెండు సేమ్ వల్ల మనం ఏం రాస్తున్నాం అంటే ఇది ఫిల్ చేస్తున్నాం. సో ఇప్పటికీ మనం ఏం చేస్తున్నాం అంటే ఎంత వాల్యూ వచ్చేసి ఆ ల్యాండ్ సెల్ చేసిన వల్ల వచ్చింది మనం రాస్తున్నాం. నెక్స్ట్ ఏం చేస్తుంటే ఎక్స్పెండిచర్ ఇన్కర్డ్ ఓన్లీ అండ్ ఎక్స్క్లూసివ్ ఇన్ కనెక్షన్ విత్ ట్రాన్స్ఫర్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ విచ్ మీన్స్ బ్రోకరేజ్ ఎంతంటే 10,000 రూపీస్. 10,000 రూపీస్ బ్రోకరేజ్ మనం యాడ్ చేయాలి. సో expenditure only and exclusion in connection with transfer. So 10,000 rupees brokerage. And then cost of acquisition, purchase price entante 10 lakh rupees. So 10 lakh rupees ni మనం వచ్చేసి కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ వితౌట్ ఇండెక్సేషన్లో ఫిల్ చేయాలి. సో ఇండెక్సేషన్ అంటే ఏంటంటే 1 lakh ఫిల్ చేసిన 10 lakhs రూపీస్. ఇండెక్సేషన్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ వచ్చేసి మన మనీ వాల్యూ వచ్చేసి వాల్యూ డిక్రీస్ అవుతూ వస్తుంది బికాస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. ఆ ఇన్ఫ్లేషన్ని
ఓవర్కమ్ చేయను గవర్నమెంట్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏంటంటే ఒక ఆప్షన్ మనకి ఇచ్చి ఉంటుంది ఇండెక్సేషన్ అని. కానీ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్కి ఇండెక్సేషన్ వచ్చేసి అలౌడ్ కాదు, కానీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్కి ఇండెక్సేషన్ అలౌడ్ ఉంది. అది ఎలా అని మనం ఈ వీడియో లేటర్ పార్ట్లో చూస్తాం. సో రామ్కి 12,10,000 రూపీస్కి అమ్మిన ఒక ల్యాండ్ వాల్యూ తీసింది వచ్చేసి 10 lakh రూపీస్. సో టోటల్ గెయిన్ ఎంతంటే 2 lakh రూపీస్. సో 2 lakh రూపీస్ వచ్చేసి ఉంటుంది. ఈ 2 lakh రూపీస్కి ఇక్కడ చూస్తే మనకు తెలుస్తుంది. సో స్క్రాల్ డౌన్ చేస్తే ఏమొస్తుంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వచ్చేసి అప్లికబుల్ రేట్ ఈ 2 lakh రూపీస్ వచ్చేసి మన ఏ స్లాబ్, ఏ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్లో ఉన్నామో ఆ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్కి ఆ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్కి డిటర్మైన్ అయ్యే ట్యాక్స్ మనకి అవుతుంది. అది ఎప్పుడు అవుతుందని మనం ఈ వీడియో లేటర్ పడుతుంది. ఇప్పటికీ మనం వచ్చేసి రామ్కి ఉన్న ల్యాండ్ వాల్యూని అమ్మితే వచ్చిన గెయిన్స్ మనం ఇక్కడ పాపులేట్ చేస్తున్నాం. చూడబోతుందంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఫర్ ఈక్విటీ షేర్స్. సో రామ్ వచ్చేసి సాలరీడ్ ఎంప్లాయీ. మంత్ December 2017లో సమ్ ఈక్విటీ షేర్స్ చేసినాడు. ఈక్విటీ షేర్స్ అండర్ ఈక్విటీ షేర్స్ ఆఫ్ ఎక్స్ లిమిటెడ్ అట్ 1,400 per share ఫ్రమ్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అంటే రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్. రికగ్నైజ్డ్ స్టాక్. సో రికగ్నైజ్ స్టాక్ ఎక్స్చేంజ్లో 1,400 రూపీస్కి 1,400 into 100 shares చేసినాడు. These shares were sold in BSE August 2018. So August was Jan 2018 at 2,000 per share. So profit ఏంటంటే 2,000 into 100, సెల్ వాల్యూ వచ్చేసి 2,000 into 100, బై వాల్యూ వచ్చేసి 1,400 మైనస్ 1,000 రూపీస్ బ్రోకరేజ్గా స్పెండ్ చేసింది. సో టోటల్ ప్రాఫిట్ వచ్చేసి 59,000 రూపీస్. ఇది ఎలా ఫిల్ చేయాలి మనం చూడబోతున్నాం ఇప్పుడు దీంతో షెడ్యూల్ సిజీ ITR2 ఫామ్లో. సో ITR2 ఫామ్ షెడ్యూల్ సిజీలో సెకండ్ ఏంటంటే ఫ్రమ్ సేల్ ఆఫ్ ఈక్విటీ షేర్ ఆర్ యూనిట్ ఆఫ్ ఈక్విటీ ఓరియంటెడ్ మ్యూచువల్ ఫండ్ ఆర్ యూనిట్ ఆఫ్ బిజినెస్ ట్రస్ట్ ఆన్ విచ్ STT అంటే సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ఇస్ పెయిడ్ అండర్ సెక్షన్. సో ఇది 11A. సో 11A మనం సెలెక్ట్ చేయాలా. ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ వచ్చేసి ఎంతంటే 2,000 into 100. 2,000 into 100 అంటే 2 lakh rupees. So 200, 2,000, 20,000, 2 lakh rupees. And then total deductions under section 40. Cost of acquisition without indexation. Cost of acquisition without indexation ఎంతంటే 1,40,000. So 1,40,000 plus 1,000 rupees brokerage. So expenditure wholly and exclusive in connection with transfer. So 10,000 rupees brokerage. 1,000 rupees brokerage అంటే total gain అంతా 59,000 rupees. So total gain వచ్చేసి 59,000 rupees. సో ఇక్కడ వచ్చేసి ఈ పాయింట్ 1 వచ్చేసి 0 లాస్ టు బి disallowed. For example, the security bought or acquired within 3 months prior to the record date and dividend income bonus units are received, the loss arising out of sale such security to be ignored. Sorry, ఇక్కడ మిస్ చేస్తున్నా. సేమ్ థింగ్ కానీ వేరే సెగ్మెంట్లో చేసిన. ఇది ఏంటంటే ఇది వచ్చేసి ఒక బిగ్ సెక్షన్ యాక్చువల్గా. ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఒక కంపెనీ వచ్చేసి ఒక డేట్కి డివిడెంట్ ఇస్తుందని చెప్తుంటే కొంచెం మంది ఏం చేస్తాయంటే దాని ముందు ఒక 1 week లేకపోతే 1 day ముందు ఆ డివిడెంట్ కోసమే తీస్తాడు. సో తీసిన వాటిలో కన్ఫామ్గా వచ్చేసి ఆ స్టాకు తగ్గేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది. సో తగ్గేటప్పుడు మళ్ళీ అమ్మేస్తాడు. అది నెగటివ్గా వస్తుంది. సో ఇది వచ్చి ఒక పెద్ద సెక్షన్. దీనికి కావాలంటే నేను తనిగా వీడియో పెడతాను. ఇప్పటికీ ఈ కేసులో వచ్చి సింపుల్గా 0. ఇదంతా ఎవరికి వస్తుందంటే ఒక కాంప్లెక్స్ ఇన్వెస్టర్స్ అండ్ స్టాక్ మార్కెట్కి మట్టుగా ఈ థింగ్స్ అంతా తెలుసు. సో ఎనీవే ఇది నేను తనిగా వీడియో పెడతాను. ఇప్పటికే అది 0 వాల్యూ. సో దీని ట్యాక్స్ క్యాలిక్యులేషన్ ఏంటంటే 15%. సో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్కి ఫ్లాట్ ట్యాక్స్ ఏంటంటే 15%. సో 15% ఆఫ్ 59,000 నేను వచ్చేసి పే చేయాలా. నేమ్ రామ్ వచ్చేసి పే చేయాలా.
లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఫర్ ల్యాండ్. సో రామ్ వచ్చేసి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ వచ్చింది ల్యాండ్ మూల్యంగా. సో 2005 డిసెంబర్లో ఒక ల్యాండ్ తీసుకున్నారు. ఆ ల్యాండ్ వాల్యూ ఎంతంటే ఆ టైంలో 10 lakh రూపీస్ యూజ్ చేసి స్పెండ్ చేసి తీస్తున్నాడు. 10 years అవుతల జాన్ 2018లో ఆ ల్యాండ్ని అమ్మున్నారు. సో ల్యాండ్ అమ్ముంటే సో టోటల్గా అమ్మిన వాల్యూ వచ్చేసి 30 lakh రూపీస్. సో ఇప్పుడు మనం జస్ట్ సెల్ వాల్యూ మైనస్ బై వాల్యూ చేస్తే 20 lakh రూపీస్ వచ్చేసి మన గెయిన్ వస్తుంది. కానీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంటారంటే ఈ 20 lakhs రూపీస్ కాకుండా ఇంకా తగ్గించేదానికి ఒక ఆప్షన్ ఉంది. ఎలాగ యూజ్ చేయొచ్చు అంటే కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్. సో ఇండెక్సేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు మనతో 1000 రూపీస్ ఉంది. నెక్స్ట్ ఇయర్ ఆ 1000 రూపీస్ వచ్చేసి సేమ్ వాల్యూ ఉంటుంది. కానీ నెక్స్ట్ ఇయర్ వచ్చేసి బయింగ్ పవర్ తగ్గుతుంది. అదేలాగా దానికొకటి నెక్స్ట్ ఇయర్. సో దానివల్ల ఈ సెంట్రల్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే for computing long-term capital gain, cost of acquisition and cost of improvement may be indexed if required on the basis of the following cost inflation index notified by central government for the purpose. So ఇప్పుడు మీరు 2001 or 2లో వచ్చేసి కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ వచ్చేసి 100. ఇప్పుడు 272 దీన్ని యూజ్ చేసి మన కాస్ట్ వాల్యూ మన బై వాల్యూని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఎలా చేయాలంటే సిఐఏ ఈక్వల్ టు ఇండెక్స్ ఫర్ ది ఫినాన్షియల్ ఇయర్. సిఐఐ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే ఇండెక్స్ ఫర్ ది ఫినాన్షియల్ ఇయర్ మన అమ్మిన ఇయర్ వచ్చేసి జాన్ 2018. సో 2017-18 ఫినాన్షియల్ ఇయర్ బై ఇండెక్స్ ఫర్ ఫినాన్షియల్ ఇయర్ 2005-6. సో 2007-18కి ఇండెక్స్ వాల్యూస్ కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ 272, whereas for 2005-2006 117. So 2005-2006 117. So divide this at 2.32 is indexation value. So cost inflation index value. So cost inflation index into purchase price. So 2.32 into 10 lakh rupees which is actual cost మనం చూపించవచ్చు. సో చేస్తే ఎంత వస్తుందంటే 23,32,000 రూపీస్ వస్తుంది. సో 20,000 rupees, 23,20,000 rupees వచ్చేసి indexed by value. సో indexed cost for purchase వచ్చేసి 10 lakh rupees నుంచి మనం ఎంత ఇంక్రీజ్ చేసామంటే 23,20,000 రూపీస్ ఇంక్రీజ్ చేస్తున్నాం. సో ఇప్పుడు కాస్ట్ వాల్యూ వచ్చేసి 23,20,000 రూపీస్. సో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ విచ్ ఈస్ 30 lakh మైనస్ బై ప్రైస్ 23,20,000 rupees instead of 10 lakhs. The total gains వచ్చేసి 6,80,000 rupees. సో దీని ట్యాక్స్ ఎంతంటే 20% ఆఫ్ ది ప్రాఫిట్ గెయిన్స్. 20% ఆఫ్ 6,80,000 వచ్చేసి 1,36,000 రూపీస్. ఇది ఎలా మనం వచ్చేసి ITR 2లో ఫిల్ చేయాలని చూస్తున్నాం. సో బి సెక్షన్ బి పార్ట్లో ఫస్ట్ వన్ ఫర్ సేల్ ఆఫ్ ల్యాండ్ ఆర్ బిల్డింగ్ ఆర్ బోత్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. Full value of consideration. So full value of consideration is 30 lakh, 300, 3,000, 30,000, 3 lakh, 30 lakh. And then value of property as per stamp value of the valuation authority 30 lakh 700. So we need to pick either of those things. So 30 lakh rupees. Next, cost of acquisition with indexation. With indexation enta 23 lakhs 20,000 rupees. 23 lakhs 20,000 rupees. So total gains 6,80,000 rupees. So scroll down. మనకి చూస్తే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 20% ఆఫ్ 6,80,000 రూపీస్ మనం ట్యాక్స్గా పే చేయాలి. షెడ్యూల్ ఓఎస్ అంటే షెడ్యూల్ అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్. సో మన కేసులో రామ్ వచ్చేసి సమ్ ప్రైవేట్ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నాడు. ఆ ప్రైవేట్ కంపెనీ మూలంగా ఎవ్రీ ఇయర్ సమ్ ఇంట్రెస్ట్ వచ్చేసి ఆ కంపెనీ పే చేస్తుంది. సో మన కేసులో రామ్ మీ కేసులో వచ్చేసి సపోజ్ మీరు FDలో ఇన్వెస్ట్ చేస్తుంటే FDలో వచ్చే ఇన్కమ్ కూడా వచ్చేసి అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్. అదేలాగా వచ్చేసి విన్నింగ్స్ ఫ్రమ్ లాటరీస్, క్రాస్ ఓట్ పర్సన్స్, అది కూడా వచ్చేసి అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్. అదేలా వచ్చేసి రెంటల్ ఇన్కమ్ ఫ్రమ్ మెషినరీస్, ప్లాంట్స్, బిల్డింగ్స్ ఎక్సెట్రా, అది కూడా ఒక అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ఈ మాదిరిగా అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్లో ఎక్కువ కేటగిరీస్ ఉంది. నేను
కి స్పెసిఫిక్‌గా సమ్ వీడియోస్ ఎత్తుంటా. ఆ వీడియో లింక్ వచ్చేసి వీడియో డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఉంటది. మన కేస్‌లో రామ్ వచ్చేసి జస్ట్ చిన్న కంపెనీలో ఇన్వెస్ట్ చేసినాడు. ఆ కంపెనీ ఎవ్రీ ఇయర్ వచ్చేసి సమ్ ఇంట్రెస్ట్ వచ్చేసి క్రెడిట్ చేస్తుంది. సో, ఇది రామ్ కూడా వచ్చేసి ఫార్మ్ 26 ఏఎస్. ఫార్మ్ 26 ఏఎస్‌లో రామ్ వచ్చేసి రామ్‌కి 23475 రూపీస్ వచ్చేసి క్రెడిట్ అయింది ఆ ఇయర్‌కి. సో, దాంట్లో 2348 రూపీస్ ఆ కంపెనీ టీడీఎస్‌గా పట్టేసి అది వచ్చేసి గవర్నమెంట్‌కి పే చేస్తున్నాడు. సో, మనం ఏం చేయాలంటే ఫస్ట్ వచ్చేసి ఆ 23475ని మనం వచ్చేసి ఇంట్రెస్ట్ ఆర్ గ్రాస్ సెక్షన్‌లో మనం ఫిల్ చేయాలా. అండ్ దెన్ ఈ 23475 టాక్సబుల్. ఈ 23475 రూపీస్ వచ్చేసి టాక్సబుల్. ఎంత టాక్స్ అంటే బేస్డ్ ఆన్ ది ఇన్‌కమ్ టాక్స్ స్లాబ్ రేట్. సపోజ్ మీరు 10% స్లాబ్‌లో ఉంటే 10% పే చేయాలా. 20% స్లాబ్‌లో ఉంటే 20% ఆఫ్ దిస్ అమౌంట్ పే చేయాలా. 30% స్లాబ్ ఉంటే 30% ఆఫ్ దిస్ అమౌంట్. సో, ఈ కేస్‌లో ఏందంటే రామ్ కేస్‌లో యాక్చువల్‌గా ఆ కంపెనీ సో, ఎక్స్‌వైజెడ్ కంపెనీ వచ్చేసి ఆల్రెడీ 10% ఆఫ్ 23475 గవర్నమెంట్‌కి పే చేస్తుంది. సో, మనం ఏం చేయాలంటే టీడీఎస్ ఫిల్ చేసేప్పుడు సో, షెడ్యూల్ టీడీఎస్ ఫిల్ చేసేప్పుడు ఈ 2345ని మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. సపోజ్ అది క్లెయిమ్ చేయకపోతే ఏమవుద్దంటే మనం రీపే చేసేలాగా వస్తది. సో, యాక్చువల్లీ ఏమవుద్దంటే మనం వచ్చేసి 2345 ఆల్రెడీ ఆ కంపెనీ ఎక్స్‌వైజెడ్ కంపెనీ 10% వచ్చేసి పట్టుకునేసి గవర్నమెంట్‌కి పే చేస్తుంది. బట్ దాన్ని మనం రీక్లెయిమ్ చేసుకోవచ్చు. ఇఫ్ సపోజ్ మీరు వచ్చేసి 20% స్లాబ్‌లో ఉంటే సో, 20% ఆఫ్ 2345 సమ్ అమౌంట్ వస్తది. సో, మనం ఏం చేయాలంటే ఆల్రెడీ 2348 మనం పే చేసిన వల్ల రిమైనింగ్ అమౌంట్ మటుం పే చేస్తే చాలు. షెడ్యూల్ 6A. షెడ్యూల్ 6A వచ్చేసి ఏందంటే డిడక్షన్స్ అండర్ చాప్టర్ 6A. సో, ఇఫ్ సపోజ్ మీరొచ్చేసి సమ్ ఎల్ఐసి ఇన్వెస్ట్ చేస్తున్నాడు. లేకపోతే పీఎఫ్ ప్రొవిడెంట్ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తున్నాడు. లేకపోతే ఎఫ్‌డి ఆహ్, లాక్ ఇన్ పీరియడ్ ఫర్ 5 ఇయర్స్‌లో ఇన్వెస్ట్ చేసుంటే మీకొచ్చేసి దానికొచ్చేసి టాక్స్ వచ్చేసి సేవ్ జేసుకోవచ్చు. సో, దాని బట్టి డీటెయిల్‌గా ఎంత డీటెయిల్ అంటే ఒక్కొక్క సెక్షన్, ఒక్కొక్క సేవింగ్ స్కీమ్స్‌ని డీటెయిల్‌గా వీడియో ఎత్తుంటాం. ఆ వీడియో లింక్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఉంటది. సో, మనం చేసే సంథింగ్ పే చేస్తున్నాం. మన కేస్‌లో రామ్ వచ్చేసి సమ్ అమౌంట్ వచ్చేసి ఇన్వెస్ట్ చేసినాడు. ఆ అమౌంట్ ఇన్వెస్ట్ చేసినొచ్చేసి ఆ వర్క్ చేసే కంపెనీ, రామ్ వర్క్ చేసే కంపెనీలో నోటిఫై చేస్తున్నాడు. సో, ఆ కంపెనీ ఏం చేసుంటదంటే, టాక్స్ కాలిక్యులేట్ చేసేప్పుడు టీడీఎస్ కాలిక్యులేట్ చేసేప్పుడు ఆ ఇన్‌కమ్‌ని ఇన్వెస్ట్ చేసిన అమౌంట్‌ని మైనస్ చేసుకునేసి టీడీఎస్ వచ్చేసి పట్టుకొనుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మన కేస్‌లో రామ్ వచ్చేసి టోటల్ టాక్సబుల్ ఇన్‌కమ్ వచ్చేసి 6,55,335 కానీ రామ్ ఏం చేసినాడంటే, ఫస్ట్ వచ్చేసి ఎల్ఐసి, పీఎఫ్, టర్మ్ డిపాజిట్ విత్ బ్యాంక్ సారీ విచ్ మీన్స్ ఫిక్స్డ్ డిపాజిట్ ఫర్ లాక్ ఇన్ 5 ఇయర్స్ పీరియడ్. సో, ఫిక్స్డ్ డిపాజిట్‌కి సమ్ కండిషన్స్ ఉంటది. 5 ఇయర్స్ లాక్ ఇన్ చేస్తదా, అది వచ్చేసి టాక్స్‌కి, సేవింగ్స్‌కి చూపించుకోవచ్చు. సపోజ్ మీరు 1 ఇయర్‌కి ఎఫ్‌డి చేస్తే అది వచ్చేసి టాక్స్ సేవింగ్స్ స్కీమ్స్ కింద రాదు. సో, ఆ కండిషన్స్ అన్ని మీద తని వీడియోలో ఎత్తుంటా. ఆ వీడియో లింక్ వచ్చి ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఉంటది. సో, మన కేసు రామ్ ఏం చేసిందంటే ఎల్ఐసిలో 32,355 ఇన్వెస్ట్ చేస్తున్నాడు. అదేలాగా పీఎఫ్‌కి వచ్చేసి 32,400 రూపీస్. అదేలాగా ఎఫ్‌డి. సో, ఎఫ్‌డి అంటే ఏంటంటే ఎఫ్‌డి ఫర్ 5 ఇయర్స్ లాకింగ్ పీరియడ్ అది 50,000. సో, ఇది 3 థింగ్స్ యాడ్ చేస్తే 1,14,755 ఇది సెక్షన్ 80సి కింద. అదేలాగే సెక్షన్ 80సిసి ఉంటది. 80సిసి డి1 ఉంటది. ఎక్కువ సెక్షన్స్ ఉంటది. నేను దానిపై ఎంత డీటెయిల్‌గా చెప్తున్నా అంటే అంత డీటెయిల్‌గా చెప్తుంటా. ఆ వీడియో వచ్చేసి ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఉంటది. మనం ఏం చేయాలంటే ఆ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్‌ని మన ఫార్మ్ 6ఏలో చూపియాల. 114,755 సో, ఇక్కడ మనం 114,755 ఇన్వెస్ట్ చేసి చూపియాలా. సో, చూపించానికి ఏమవుద్దంటే ఈ అమౌంట్ వచ్చేసి యాక్చువల్ టాక్సబుల్ అమౌంట్ నుంచి రెడ్యూస్ అవుద్ది. సో, ఇక్కడే మనం చూసుకోవచ్చు. సో, 6,55,335 వచ్చేసి టాక్సబుల్ అమౌంట్, టాక్సబుల్ సాలరీ. దాంట్లో 1,14,755 వచ్చేసి ఈ 80సి సేవింగ్ స్కీమ్స్‌లో ఇన్వెస్ట్ చేసిన వల్ల ఇది వచ్చేసి నాన్ టాక్సబుల్. సో, మైనస్ చేసి టోటల్ టాక్సబుల్ అమౌంట్ వచ్చేసి 5,40,580గా రెడ్యూస్ అవుతుంది. సో, ఇదిదా వచ్చేసి సెక్షన్ 6 దీంతో వచ్చేసి ఒక్కొక్క సెక్షన్‌కి ఏ సేవింగ్ స్కీమ్స్ డీటెయిల్‌గా నేను వచ్చేసి వీడియో కింద. సో, ప్లీజ్ గో అండ్ వాచ్ దట్ వీడియో ఆల్సో.
చూడబోతున్నాం అంటే హౌ టు డౌన్లోడ్ ఫామ్ 26AS. సో ఫామ్ 26AS దేనికి డౌన్లోడ్ చేయాలంటే మన సపోజ్ మనం ఒక ప్రైవేట్ కంపెనీలో వర్క్ చేస్తుంటే ఆ ప్రైవేట్ కంపెనీ మనకు వచ్చేసి ఎవ్రీ మంత్ వచ్చేసి టీడీఎస్ వచ్చి ట్యాక్స్ వచ్చేసి గవర్నమెంట్ పే చేస్తుంటుంది. ఆ పే చేసేదంటే వచ్చేసి ఫామ్ 26ASలో రిజిస్టర్ అవుతా వస్తుంది. సో మనం వచ్చేసి ఐటీఆర్ ఫైల్ చేసేప్పుడు టీడీఎస్ క్లెయిమ్ చేయాలంటే ఫామ్ 26AS డౌన్లోడ్ చేయాలి. దానికి ఫస్ట్ మనం వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ ఇండియా e-filing.gov.in అఫీషియల్ వెబ్సైట్ లాగిన్ చేసి ఈ ఫైల్ క్లిక్ చేయాలి. ఈ ఫైల్లో వచ్చేసి మై అకౌంట్లో వచ్చేసి వ్యూ ఫామ్ 26AS ట్యాక్స్ క్రెడిట్ ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేస్తే ఈమెయిల్ ఓపెన్ వస్తుంది. వీ విల్ బి డైరెక్టెడ్ టు ది టీడీఎస్ సిపిసి వెబ్సైట్. అది యాక్చువల్గా ఫామ్ 26AS ఉండేది వచ్చేసి వేరే వెబ్సైట్. సో కన్ఫర్మ్ ఇస్తే ఈ వెబ్సైట్ నుంచి ఆ వెబ్సైట్కి నావిగేట్ అవుతుంది. అండ్ దెన్ మనం ఇక్కడ అగ్రీ చేయాలా. ప్లీజ్ ఇన్సిస్ట్ ఆన్ గెట్టింగ్ ఫామ్ 16 or 16A ఫ్రమ్ యువర్ డిటెక్టర్ డౌన్లోడెడ్ ఓన్లీ ఫ్రమ్ ట్రేసెస్ వ్యాలిడ్ ఫామ్ 16A. ఆ అగ్రీని చేసి ప్రొసీడ్ చేయాలి. ప్రొసీడ్ ఇచ్చిన వట్ల క్లిక్ వ్యూ ట్యాక్స్ క్రెడిట్ ఫామ్ 26AS. సో నెక్స్ట్ ఏంటంటే మనకైనా అసెస్మెంట్ ఇవన్నీ సెలెక్ట్ చేయాలి. సపోజ్ వచ్చేసి 2018-19 మన అసెస్మెంట్ ఇయర్ అంటే దాన్ని సెలెక్ట్ చేసి వ్యూ ఫామ్. సో 3 ఆప్షన్స్ ఉంటుంది, HTML, టెక్స్ట్ ఆర్ PDF. సో మోస్ట్గా PDF వచ్చేసి బెటర్గా ఉంటుంది ఫర్ రీడబుల్ పర్పస్. సో PDF సెలెక్ట్ చేసి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి FY7 వెరిఫికేషన్ కోడ్ ఇచ్చేసినట్ల 7XD ఇచ్చేసిన డౌన్లోడ్ ఇస్తే ఆ ఫామ్ 26 వచ్చేసి డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇదిదా వచ్చేసి ఒక సింపుల్ థింగ్. ఇలా వచ్చేసి ఫామ్ 26AS డౌన్లోడ్ చేయాలని నా యాక్చువల్గా వచ్చేసి ఒక ఆన్లైన్లో ఫామ్ 26AS ఒక శాంపుల్ ఫామ్ 26AS ఉంది. సో దాన్ని డౌన్లోడ్ చేసి పెట్టా. ఎందుకు హైడ్ చేసినంటే నేను డౌన్లోడ్ చేసిన శాంపుల్ వచ్చేసి ఎవరిది తెలియదు. సో ప్రైవసీ ఇన్ఫర్మేషన్ నేను వచ్చేసి అనిమే హైడ్ చేస్తున్నా. సో ఇదిదా ఒక శాంపుల్ ఫామ్ 26AS. సో ఫామ్ 26ASలో ఏముంటుందంటే పర్మనెంట్ అకౌంట్ నెంబర్, మన పర్మనెంట్ అకౌంట్ నెంబర్ ఉంటుంది, కరెంట్ స్టేటస్ ఆఫ్ పాన్, ఫినాన్షియల్ ఇయర్, అసెస్మెంట్ ఇయర్, అండ్ దెన్ నేమ్ ఆఫ్ ది అసెస్సీ, అడ్రస్ ఆఫ్ ది అసెస్సీ అండ్ ఉంటుంది. పార్ట్ ఏ ఇదిదా ఇంపార్టెంట్. పార్ట్ ఏ డీటెయిల్స్ ఆఫ్ ట్యాక్స్ డిడక్టర్ అట్ సోర్స్. సపోజ్ వచ్చేసి మనం వచ్చేసి ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నామంటే ఆ కంపెనీలో వర్క్ చేసేప్పుడు ఆ కంపెనీ వచ్చేసి మన కోసం ట్యాక్స్ పే చేస్తుంది. మన శాలరీ నుంచి పట్టుకునే డీటెయిల్స్ అన్నీ వచ్చేసి ఈ సెక్షన్ 192లో ఉంటుంది. సో సెక్షన్ 192లో ఏ డేట్లో వచ్చేసి మా ట్యాక్స్ పే చేసినాడు, సో ఇంత అమౌంట్ క్రెడిట్ అయింది, ఇంత ట్యాక్స్ ఎంప్లాయర్ వచ్చేసి మన కోసం గవర్నమెంట్కి పే చేస్తున్నాడు, అన్నీ డీటెయిల్గా ఉంటుంది. సో టోటల్ అమౌంట్ ఎంత క్రెడిట్ అయింది, టోటల్ ట్యాక్స్ ఎంత మన ఎంప్లాయర్ వచ్చేసి మన కోసం ట్యాక్స్ పే చేస్తున్నాయి, అన్నీ వచ్చేసి డీటెయిల్గా ఉంటుంది. అండ్ దెన్ ఇది సెక్షన్ 192. సెక్షన్ 194A అంటే ఏంటంటే ఈ శాంపుల్ ఫామ్ 26AS మన కేసులో రామ్ వచ్చేసి ఒక ఎగ్జాంపుల్ పెట్టుకున్నాం. ఆ రామ్ వచ్చేసి ఒక ప్రైవేట్ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నాడు. ఆ ప్రైవేట్ కంపెనీ ఏం చేస్తుంటే ఎవ్రీ ఇయర్ వచ్చేసి సమ్ అమౌంట్ వచ్చేసి ఇంట్రెస్ట్గా వచ్చేసి ఆ రామ్కి పే చేస్తుంది. అది ఏంటంటే పే చేసిందంటే 23,475 రూపీస్ వచ్చేసి అమౌంట్ క్రెడిట్ అయింది. దానికి 10% ఫ్లాట్ టీడీఎస్ వచ్చేసి పట్టుకునేసి ప్రైవేట్ కంపెనీ వచ్చేసి గవర్నమెంట్కి పే చేసింది. 2348 రూపీస్ వచ్చేసి గవర్నమెంట్ వచ్చేసి పే చేస్తుంది. సో 10% ఆఫ్ 23,475. సో అదేలాగా సపోజ్ మీరు ఫిక్స్డ్ డిపాజిట్లో ఇన్వెస్ట్ చేస్తున్నా అంటే దాంట్లో వచ్చే ఇంట్రెస్ట్ కూడా మనం సమ్ బ్యాంక్స్ ఏం చేస్తారంటే ఫ్లాట్ 10% వచ్చేసి టీడీఎస్ పట్టుకుంటుంది. సో మీరు వచ్చేసి అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ చూపించేప్పుడు ఈ టీడీఎస్ని మీరు కన్ఫర్మ్గా వచ్చేసి క్లెయిమ్ చేసుకోవాలా. ఎందుకంటే ఎక్కువ మంది ఏం చేస్తారంటే ఆల్రెడీ ట్యాక్స్ పే చేసి ఉంటుంది కానీ క్లెయిమ్ చేయడం మర్చిపోయి ఉంటుంది. సో దానివల్ల ఏమంటే మన ఎక్స్ట్రా ట్యాక్సెస్ పే చేసేలాగా వస్తుంది. టీడీఎస్ సెక్షన్లో ఎలా మనం డేటా ఫిల్ చేయాలని చూడబోతున్నాం. దీనికి మన ఫామ్ 26AS హెల్ప్ తీసుకోవాలా. సో ఫామ్ 26AS హెల్ప్ తీసుకునేసి ఎలా ఫిల్ చేయొచ్చు అని చూడబోతున్నాం. సో ఫామ్ 26AS వచ్చేసి ఇది శాంపుల్ ఫామ్ 26AS. దీంతో వచ్చేసి ఎవరు వచ్చేసి మన టీడీఎస్ పట్టుకున్నారు. సో సెక్షన్ 192 వచ్చేసి మన ఎంప్లాయర్ వచ్చేసి మనకి ఎంత టీడీఎస్ పట్టుకున్నారు ఈచ్ డేట్ వైస్ ఉంటుంది. సో ఒక్కొక్క మంత్కి ఎప్పుడు ఎంత అమౌంట్ క్రెడిట్ చేస్తున్నా, ఎంత అమౌంట్ టీడీఎస్ పట్టుకున్నా అని డీటెయిల్గా ఉంటుంది.
సో టోటల్ అమౌంట్ పెయిడ్ క్రెడిట్ వచ్చేసి 746035. ఆ అమౌంట్ని మనం ఇక్కడ యాడ్ చేయాలి. 746035. సో ఇన్కమ్ చార్జబుల్ అండ్ శాలరీస్ వచ్చేసి 746035 మనం యాడ్ చేయాలి. అండ్ దెన్ టోటల్ ట్యాక్స్ డిడక్టెడ్. సో టోటల్ ట్యాక్స్ డిడక్ట్ వచ్చేసి 34109. సో 34109. అండ్ దెన్ మనం వచ్చేసి ట్యాన్ నెంబర్ ఆఫ్ ది ఎంప్లాయర్ ఫిల్ చేయాలా, అండ్ దెన్ నేమ్ ఆఫ్ ది ఎంప్లాయర్ ఫిల్ చేయాలా. ట్యాన్ నెంబర్ ఎక్కడ ఉంటుందంటే ఇక్కడే ఉంటుంది. సో ట్యాన్ నెంబర్ ఆఫ్ ది ఎంప్లాయర్ ఇది, అండ్ దెన్ నేమ్ ఆఫ్ ది ఎంప్లాయర్ వచ్చేసి ఇది. సో ఈ డేటా అంతా మనం ఫిల్ చేసేయాలా. అండ్ దెన్ మనం ఇంకా ఏం ఫిల్ చేయాలంటే TDS2 డీటెయిల్స్ ఆఫ్ ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్ ఆన్ ఇన్కమ్ యాజ్ పర్ ఫార్మ్ 16A ఇష్యూడ్ బై డిడక్టర్స్. సో ఇది వచ్చేసి ఎప్పుడు సూట్ అవుతుందంటే, ఇప్పుడు సపోజ్ మనం ఒక బ్యాంక్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం, బ్యాంక్ FDలో వేస్తున్నాం అంటే ఆ FDకి FD ఇంట్రెస్ట్కి ఆ బ్యాంక్ వచ్చేసి TDS 10% వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి పే చేస్తుంది. పే చేసిన డీటెయిల్స్ అన్నీ వచ్చేసి ఈ ఫామ్ 26ASలో రిజిస్టర్ అవుతుంది. సో దాని రెఫరెన్స్గా యూజ్ చేసి మనం TDS క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇది ఒక ఫస్ట్ పాయింట్. సెకండ్ వచ్చేసి, ఇప్పుడు సపోజ్ మీరు ప్రైవేట్ కంపెనీస్, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో వచ్చేసి ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఆ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ వచ్చేసి ఎవ్రీ ఇయర్ వచ్చేసి సమ్ ఇంట్రెస్ట్ మీకు క్రెడిట్ చేస్తుంటే ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఫామ్ 26ASలో ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్కి వాళ్ళు 10% TDS పట్టుకొని ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఫామ్ 26ASలో ఉంటుంది. సో మన యూస్ కేసులో 23475 రూపీస్ వచ్చేసి ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ వచ్చేసి ఆ ఇయర్కి ఇంట్రెస్ట్ క్రెడిట్ చేస్తున్నాడు. దానికి ఎంత ట్యాక్స్ డిడక్ట్ చేసిందంటే 2348. సో మనం వచ్చేసి ఆ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ ట్యాన్ నెంబర్, అండ్ దెన్ వచ్చేసి నేమ్ ఆఫ్ ది ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్. ఇట్ క్యాన్ బి బ్యాంక్ ఉండొచ్చు, లేకపోతే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ ఏమైనా ఉండొచ్చు. అండ్ దెన్ డిడక్టెడ్ ఇన్ అవర్ ఓన్ హ్యాండ్స్, ఇక్కడ పోయి చూస్తే 2348. అండ్ దెన్ TDS క్రెడిట్ అవుట్ ఆఫ్ బీయింగ్ ఫార్వర్డ్ వచ్చేసి 2348 వస్తుంది. సో ఇలాగా మనం వచ్చేసి TDS క్లెయిమ్ చేసుకోవచ్చు. అంటే TDS ఫిల్ చేసాం. సో మనం ఒక పార్ట్ కాదు, ఒక 90% ఆఫ్ ITR ఫైలింగ్ వచ్చేసి అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేయాలంటే, మనం వచ్చేసి అన్ని ఫైల్ చేసినప్పుడు పార్ట్ B T1, పార్ట్ B T1ని మనం ఒకసారి పార్ట్ బిని ఒకసారి లుక్ చేసుకోవాలా. ఏంటంటే ఎంత మనకి ఇన్కమ్ వచ్చింది, ఎంత అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్లో వచ్చింది, ఎంత మనం ట్యాక్స్ పే చేస్తున్నాం, ఎంత పే చేయాలా, ఎంత వచ్చేసి క్యారీ ఫార్వర్డ్ లాసెస్ ఉంది, అన్నీ మేము వచ్చేసి పార్ట్ బిలో చూడొచ్చు. సో మనకి వచ్చేసి ఏంటంటే శాలరీ వచ్చేసి 6,55,335 వచ్చేసి క్రెడిట్ అయింది రామ్కి, which is taxable after after removing exempt allowances like home rent allowance and conveyance allowance అంతా పోయి దానికి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. సో 59,000 రూపీస్ వచ్చింది. ఎందుకంటే రామ్ వచ్చేసి సమ్ ఈక్విటీ షేర్స్లో ఇన్వెస్ట్ చేసినాడు, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వచ్చింది. సో ఆ గెయిన్ ఎంతంటే 59,000. ఫ్లాట్ ట్యాక్స్ రేట్ ఎంతంటే 15%. అండ్ దెన్ ఈ 2 lakh రూపీస్ దేనికంటే మనం చెక్ చేస్తాం, CG క్యాపిటల్ CG 2 lakh దేనికంటే ప్రాపర్టీ, ల్యాండ్ ప్రాపర్టీ. సో ఈ 2 lakh రూపీస్ దేనికి వచ్చిందంటే, రామ్ వచ్చేసి 2 lakh రూపీస్ గెయిన్ వచ్చింది. సమ్ ల్యాండ్ వచ్చేసి షార్ట్ టర్మ్లో అమ్మిన వల్ల 2 lakh రూపీస్ వచ్చింది. సో షార్ట్ టర్మ్ చార్జబుల్ అట్ అప్లికబుల్ రేట్ ఇన్ ది సెన్స్ మీ ట్యాక్స్ ల్యాబ్కి ఏది సెట్ అవుద్దో ఆ రేట్కి మీకు పే చేయాలి. ఇది ఫ్లాట్ ట్యాక్స్ రేట్ కాదు. సో అండ్ దెన్ ఇంకేంటంటే ఇక్కడ లాంగ్ టర్మ్ చార్జబుల్. సో లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేస్తున్నాడు. సో లాంగ్ టర్మ్ గెయిన్స్ వచ్చింది ఏంటంటే, సో రామ్ వచ్చేసి ఏం చేస్తున్నాడంటే లాంగ్ టర్మ్లో ఒక ల్యాండ్ వచ్చేసి ల్యాండ్కి గెయిన్స్ వచ్చింది. అదేంటంటే 68,000 సంథింగ్ అమౌంట్ వచ్చింది. ఆ 68,000 కూడా ఇక్కడ రిజిస్టర్ అయిపోయి ఉంటుంది. సో లాంగ్ టర్మ్ చార్జబుల్ 20% ఆఫ్ దిస్, 68,000 అది 6,80,000 రూపీస్. అండ్ దెన్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్, షెడ్యూల్ వేస్లో ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ వచ్చేసి 23,475 అది ఇక్కడ రిజిస్టర్ అయి ఉంటుంది. దీన్ని వచ్చేసి నాన్ ఎడిటబుల్, ఎందుకంటే ఎంత ఆటోమేటిక్గా ఫిల్ అవుతుంది. ఆటోమేటిక్గా ఫిల్ అయిపోయినట్ల ఎంత ట్యాక్స్ మనం పే చేయాలని చూడొచ్చు. సో లాసెస్ ఆఫ్ కరెంట్ ఇయర్ షిఫ్ట్ ఆఫ్ అగైన్స్ 5. సో ఎంత లాస్ అంటే 133,500, 1,33,500 రూపీస్. ఎందుకు లాస్ అంటే హెచ్పి అంటే హౌస్ ప్రాపర్టీలో సమ్ ఇంట్రెస్ట్, ఈ హౌస్ ప్రాపర్టీ మూలంగా వచ్చిన లాస్ని మనం సెట్ ఆఫ్ చేయొచ్చు. ఎందుకు సెట్ ఆఫ్ చేయొచ్చు అంటే, టోటల్ ఇన్కమ్ వచ్చేసి 14,84,310 రూపీస్
దాంతో వచ్చేసి సారీ ఈ 1 lakh లాస్ అవుతుంది. సో టోటల్ వచ్చేసి 16,17,810 రూపీస్. దాంతో 1,33,500 రూపీస్ మైనస్ చేసుకోవచ్చు. ఎందుకంటే లాస్ వచ్చింది. ఆ లాస్‌ని ఇక మైనస్ చేసి ఈ టోటల్ అమౌంట్ తగ్గిపోద్ది. సో ఇది పార్ట్ ఏ ఫస్ట్ ఇది సెక్షన్. ఇది పార్ట్ బి సెకండ్ సెక్షన్. సో ఇది క్లీన్‌గా ఉంటుంది. ఎంత ట్యాగ్ వచ్చేసి వచ్చిందని. సో ఎంత పే చేయాలని డీటెయిల్‌గా ఉంటది. సో ఫైనల్‌గా చూస్తే ఈ పే ట్యాక్స్ ఉంటది. మనకేం చేయాలంటే అమౌంట్ పేయబుల్. సో అమౌంట్ పేయబుల్ అంటే 1,59,500 రూపీస్. సో 1,59,500 రూపీస్ ట్యాక్స్ పే చేయాల. అంత ట్యాక్స్ డ్యూ ఉంది. సో ఆ ట్యాక్స్ డ్యూ వల్ల ఈ అమౌంట్ పే కన్ఫర్మ్‌గా చేయాలా. లేకపోతే ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ వచ్చేసి మనకి నోటీస్ పంపిస్తది. మనకి మీన్స్ రామ్‌కి నోటీస్ పంపిస్తది. ఈ 34,109 రూపీస్ చూసి ఆల్రెడీ ట్యాక్స్ పే చేస్తున్నారు. ఎవరంటే రామ్. సో అది కూడా వచ్చేసి ఇక క్యాప్చర్ అయిపోయి ఉంటుంది. సో ఈ అమౌంట్ 1,59,500 రూపీస్‌ని రామ్ పే చేయాలా. సో రామ్ పే చేయాలంటే ఈ పే ట్యాక్స్‌ని సెలెక్ట్ చేసి పే చేసుకోవచ్చు. ఈ పే ట్యాక్స్ ఇస్తే ఏమవుతుందంటే ఒక ఫామ్ ఓపెన్ అవుద్ది. ఆ ఫామ్‌లో వచ్చేసి ఎంత ట్యాక్స్ పే చేయాలా అని డీటెయిల్‌గా ఉంటుంది. సో నెట్ బ్యాంకింగ్ అకౌంట్ కనెక్ట్ అవుద్ది. నెట్ బ్యాంకింగ్ అయిపోయినట్ల నెట్ బ్యాంకింగ్ డీటెయిల్స్ ఎంత క్రెడెన్షియల్స్ ఇస్తే ట్యాక్స్ పే అయిపోతుంది. ట్యాక్స్ పే అయిపోయినప్పుడు ఒక రెసిప్ట్ వస్తుంది. ఆ రెసిప్ట్‌ని మనం మళ్ళా ఫిల్ చేయాలి. అది ఎలా చేయాలో చూస్తాం. సో ఇది தான் వచ్చేసి ఆ చలాన్. సో ఈ చలాన్‌లోనే ప్రైవేట్ డీటెయిల్స్ అంతా ఇచ్చేసుంటాం. ప్రైవసీ పర్పస్. ఇది ఒక శాంపుల్ చలాన్. ఇది వచ్చేసి నేను ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసిన. మీరొచ్చేసి ఒక ఇన్‌కమ్ టాక్స్ పే చేసుంటే, సెల్ఫ్ అసెస్మెంట్ టాక్స్ పే చేసుంటే, ఈ చలాన్ డౌన్‌లోడ్ చేసుకోవాలా. ఈ చలాన్‌ని మీరు సేవ్ చేసి పెట్టుకోవాలా. సో ఎందుకంటే ఫ్యూచర్‌లో సపోజ్ ఇన్‌కమ్ టాక్స్ చేసి ఏదైనా నోటీస్ పంపిస్తే ఈ చలాన్‌దా మీకొచ్చేసి ఒక రెఫరెన్స్. సో ఇక్కడ వచ్చేసి చలాన్ నంబర్, బీఎస్ఆర్ కోడ్, డేట్ ఆఫ్ రిసిప్ట్, చలాన్ సీరియల్ నంబర్, అసెస్మెంట్ ఇయర్, బ్యాంక్ రెఫరెన్స్, డ్రాన్ ఆన్ అన్నీ ఉంటది డీటెయిల్‌గా. సో ఎంత పే చేస్తున్నాం అన్నీ డీటెయిల్‌గా ఉంటది. మనం ఏం చేయాలంటే మన కేస్‌లో బీఎస్ఆర్ కోడ్. సో బీఎస్ఆర్ కోడ్ ఇక్కడ వచ్చేసి ఎంత ఉందో అది ఫిల్ చేయాలా. సో బీఎస్ఆర్ కోడ్ రెఫరెన్స్‌కి వచ్చేసి మనకి ఫిల్ చేయాలా. నేను ఏం చేస్తున్నా అంటే 1, 2, 3 మార్చుతున్నా. సో 1, 2, 3 సో 1, 2, 3, 4 సో 1, 2, 3, 4, 5, 6, 7 అండ్ దెన్ డేట్ ఆఫ్ డిపాజిట్ వచ్చేసి సమ్ డేట్ పెట్టుకున్నా. ఈరోజు ఇది మీరు ఎక్కడ చూసుకోవాలంటే ఇక్కడ చూసుకోవాలి. సో నెక్స్ట్ ఏం చేయాలంటే సీరియల్ నెంబర్ వచ్చేసి చలాన్ సీరియల్ నెంబర్ ఇక్కడ ఉంటుంది. సో నేను ఏం చేస్తుంటే 1, 2, 3 సీరియల్ నెంబర్. సో అమౌంట్ ఎంత అమౌంట్ మన టోటల్ అమౌంట్ మనకి ఎంత డ్యూ ఉందంటే 1,59,500 రూపీస్. సో 1,59,500 రూపీస్ ఫిల్ చేసి ఇప్పుడు ఏమవుతుందంటే పార్ట్ బిలో చూసామనుకో మనకేమొస్తుందంటే అమౌంట్ పేయబుల్ 0. ఈ 0 వచ్చేసి ఎందుకంటే మనం ట్యాక్స్ పే చేసాం. సో రీఫండ్ అంతా 0. సో మనకి ఇప్పుడు వచ్చేసి ట్యాక్స్ డ్యూ లేదు. సో ఇప్పటికి మనం 95% ఆఫ్ థింగ్స్ కంప్లీట్ చేసేసాం. స్టేజ్‌లో ఉన్నాం. ఐటీఆర్ ఫార్మ్ ఫైల్ చేసేదానికి. సో మనం ఐటీఆర్ ఫార్మ్ కంప్లీట్‌గా ఫిల్ చేసాం. నెక్స్ట్ ఏంటి అంటే ఇక సబ్మిట్ క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడున్న డీటెయిల్స్. సో మనం ఫైల్ చేసిన డీటెయిల్స్ అంతా ఫిల్ చేసిన డీటెయిల్స్ అన్నీ వచ్చేసి ఇన్‌కమ్ టాక్స్ అఫీషియల్ వెబ్‌సైట్‌కి వెళ్ళిపోతాయి. సో వన్స్ సబ్మిట్ క్లిక్ చేస్తే ఏమవుతుంది? ఏం ప్రాంప్ట్ అవుతుందంటే ఇన్‌కమ్ టాక్స్ ఇండియా e-filing go.in క్రెడెన్షియల్స్ అడుగుతాయి. లాగిన్ ఐడి, పాస్వర్డ్. వన్స్ ఆ లాగిన్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చాక ఏమవుతుందంటే మనం ఫిల్ చేసిన థింగ్స్ అన్నీ ఐటీఆర్ ఫామ్ సబ్మిట్ అయిపోతుంది. సో వన్స్ సబ్మిట్ అయిపోయినాక మనం ఏం చేయాలంటే ఇన్‌కమ్ టాక్స్ ఇండియా e-filing.gov.in అఫీషియల్ వెబ్‌సైట్‌కి వచ్చేసి డాష్‌బోర్డ్ క్లిక్ చేసి వ్యూ రిటర్న్స్ ఆర్ ఫార్మ్స్ అని వస్తది. దాన్ని క్లిక్ చేసి సెలెక్ట్ చేసి ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్ సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసి సబ్మిట్ చేస్తే మనకి థింగ్స్ వస్తది. మన స్టేటస్ ఏంది. సో మనం వన్స్ సబ్మిట్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది పెండింగ్ వస్తుంది. ఫిల్లింగ్ టైప్ సంథింగ్ పెండింగ్ వస్తుంది. ఈ వెరిఫికేషన్ పెండింగ్ వస్తుంది. సో ఈ వెరిఫికేషన్ పెండింగ్ ఉంటే మనం ఏం చేయాలంటే క్లిక్ ఇంకో ఆప్షన్ వస్తుంది. ఏం ఆప్షన్ అంటే ఈ వెరిఫై అని వస్తుంది. సో ఈ వెరిఫై మనం క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనం వెరిఫై చేయాలి. వెరిఫై రిటర్న్. వెరిఫై థింగ్స్ అంటే ఏంటంటే మనం సబ్మిట్ చేసాం. కానీ
ఈ వెరిఫికేషన్ చేయాలి. ఈ వెరిఫికేషన్కి 3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఆధార్ కార్డ్ ఓటీపీ లింక్. సపోజ్ మీ మొబైల్ నెంబర్ ఆధార్ కార్డ్ లింక్ అయి ఉంటే మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ యూజ్ చేసి ఈ వెరిఫై చేసుకోవచ్చు. అట్లా లేకపోతే మీరు వచ్చేసి ఒక బ్యాంక్ సైట్ లాగిన్ చేసి మీరు ఈ వెరిఫై చేసుకోవచ్చు. ఆ థింగ్స్ సింపుల్గా ఉంటుంది. సో నాకు వచ్చేసి యాక్చువల్లీ ఏం థింగ్స్ లేదు ఈ వెరిఫై చేయాలని. సో నేను ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాక నా వల్ల కాదు. ఎందుకంటే నా లాగిన్ థింగ్స్కి నేను ఆల్రెడీ అన్ని ఈ వెరిఫై అన్నీ చేస్తున్నాను. సో దానివల్ల నాకు వచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేసేదానికి ప్రాక్టికల్ సినారియో నాకుతో లేదు. సో ప్లీజ్ ట్రై టు అడ్జస్ట్. కానీ ఈ వెరిఫై ఈజీగా చేసుకోవచ్చు. సపోజ్ మీకు డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, నేను వచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇవి వెరిఫై చేసిన వల్ల మన ప్రాసెస్ కంప్లీట్గా ఫినిష్ అయింది. సో థ్యాంక్స్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం. సో ఎందుకంటే ఇది వన్స్ మీరు ఒక నేర్చుకుంటే మీ లైఫ్ లాంగ్ ఫీల్డ్గా మీరే వచ్చేసి ఐటీఆర్ ఫైల్ చేసుకోవచ్చు. ఎక్కడంటే సేవింగ్ స్కీమ్స్ ఉంటే అవి అయితే నేర్చుకోవచ్చు. సపోజ్ వీడియో పట్టుకుంటే లైక్ కన్నా స్టార్ట్ చేయండి.